అరే అమ్మాయి ఇది మళ్ళీ ఎడ్యుకేషన్ అంటున్నారు, నాకు ఇంటరే 3 ఏళ్ళు అయింది, ఇప్పుడు జాయిన్ అయిన అయితే 6 years. నా వల్ల నాకు తెలిసిన ఫియర్ ఏంటి, మనం కార్ మెకానిక్ షెడ్లో వేస్తానే భయపడుతుండే. నువ్వు చదవలేదు అనుకో, కార్ మెకానిక్ షెడ్లో వేస్తా అంటుండే మమ్మీ వాళ్ళు. ఇంకేమంటే నీకేం అనకపోతుండే. చేసి నువ్వు మూసుకున్నవన్నీ చేయకు, ఆడ ఎన్టీఆర్ గార్డెన్లో పోయి డ్రాయింగ్లు వేస్తావా లేకపోతే ఏడేస్తావు, అవసరం లేదు అవన్నీ కాదు నీతోని. గమ్మున ఈడ ఏదైనా అవినాష్ కాలేజ్ ఉందేమో దిల్సుఖ్ నగర్లో, ఆడ ఎక్కిచ్చేస్తాము. మళ్ళీ ఫస్ట్ ఇయర్ నుంచి చెయ్యి. బీకామ్ జనరల్ తీసుకున్నాను అప్పుడు, ఏదో ఒకటి అనేది బీకామ్ జనరల్ కాదు కంప్యూటర్, ఎవడో ఒకటి మన వాళ్ళు ఒకరు ఎవరో ఒకరు జాబ్లో ఎక్కిచ్చేస్తారు నీకు. లేకపోతే అదే జాబ్ నువ్వు కంప్యూటర్ దగ్గర కూర్చోకుండా ప్యూన్ లాగా చేపిస్తాం, మళ్ళీ నీ ఇష్టం. అది జనాలు ఏంది అంటే, ఓకే చదవడానికి రాదు, ఏదో ఒకటి చేయాలి, ఒక ఫెయిల్యూర్ని కూర్చోబెట్టాలి ఒక దగ్గర అంటే ఆర్ట్స్ డిజైన్ నువ్వు ఇక్కడ కూర్చోబెడదాం అంతే. ఇంకా వచ్చేస్తుంది, నేర్చేసుకుంటావులే, వచ్చేస్తుంది. కెమెరా చేతిలో పెట్టినాం వచ్చేస్తుంది. సరే కెమెరా చేతిలో పెట్టినావు, టెక్నికాలిటీస్ వస్తాయి, క్రియేటివిటీ ఏంటి వస్తుంది. 100% గోల్డెన్ రూల్ అంటే ఏం తెలుస్తుంది నీకు, నువ్వు ఏడికేం పెడతావు, నువ్వు గ్రిడ్ అంటే ఏంటి నుండి తెలుస్తుంది. సరే ఫోటోలు తీయమంటే అన్న ఇక్కడ నుంచో అన్న తీసి అయిపోయిందా, ఫోటోగ్రఫీ వచ్చేసినట్ట కాదు కదా. సో అట్లున్నారు. మేబీ జనాలు కొంచెం ఇంటెలెక్చువల్గా ఆలోచించి ఇది ఒక ఫీల్డ్, దీన్ని ఒక కెరీర్ పాత్రలో కన్సిడర్ చేయడం స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు సాయితో ఛాయ్ విత్ మీ సాయి టీ టైమ్ టాక్లో. సో మన సెకండ్ ఎపిసోడ్ కూడా వచ్చేసినాం మనము. గెస్ట్ ఎవరు ఏంది అనేది నేను చెప్పే ముందు ఫస్ట్ డైరెక్ట్ మనం వీడియోకి వెళ్ళిపోతాం. మీకే తెలుస్తుంది ఆయన ఎవరు ఏంది అనేది. ఫస్ట్ టైం కలుస్తున్నాం మేము. ఫోన్లో మాట్లాడిన తర్వాత డైరెక్ట్ ఇప్పుడే కొంచెం మనలాంటోడే అనిపించి తీసుకొచ్చిన అనమాట. చాలా ఇన్ఫర్మేటివ్ నాలెడ్జ్ కూడా మనం షేర్ చేయబోతున్నాం దీంట్లో. ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాం, నాది తనదైనా. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్ మనం వీడియో లోపల వెళ్ళిపోతాం. Yes. So welcome Adarsh. Hi. So here is Adarsh. Hi. So thanks for coming first thing and Thanks for asking first. సో బేసిక్గా నేను నిన్ను పిలవడానికి రీజన్ ఏంటి అంటే, వన్ థింగ్ వైబ్ మ్యాచ్ అయిందని ఒకటి చెప్పిన, రెండోది నువ్వు డిజైనర్ అని నాకు తెలిసింది. దాన్ని బట్టి నువ్వు మావాడు చెప్పింది కూడా నువ్వు ఎడిటింగ్ కూడా చేస్తావు అది ఇది అని చెప్పేసి. సో కొంచెం ఎందుకో పిలవాలనిపించింది అనమాట. నీ ఎక్స్ట్రోవర్ట్ క్వాలిటీస్ కానీ మెయిన్లీ నీ హెయిర్ స్టైల్ అవన్నీ నాకు చాలా బాగా నచ్చేది. ఓకే, చాలా ఉన్నాయి ఫ్యాక్టర్స్ ఎందుకు పిలిచినావు అని అడిగే ముందు నీకు ముందే చెప్పేస్తాను. సో వాట్ డిడ్ యూ ఫెల్ట్ ప్రాపర్లీ, అంటే నేను పిలిచిన వెంటనే నీకు ఏమనిపించింది? ఐ థాట్ అంటే నన్ను ఎగ్జైట్ చేసింది బేసిక్గా. అంటే ఐఎమ్ డూయింగ్ నథింగ్, అంటే నేను నా ఫ్రెండ్స్కి సపోర్ట్ చేస్తున్నా, అది జనాలకు కనిపించదు, ఎవరికి కనిపించదు. ఎందుకంటే నేను చెప్పుకోను కదా, నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాను, స్టోరీ పెట్టాను, ఐఎమ్ డూయింగ్ దిస్ టు హిమ్, ఐఎమ్ డూయింగ్ దిస్ టు హిమ్ అని. ఒకసారి సడన్గా టెక్స్ట్ చేసి, బ్రో నేను హాయ్ ఐఎమ్ సాయి, నేను నీతో పాడ్కాస్ట్ చేస్తాను అంటే, పాడ్కాస్ట్ షూట్ ఏంటి నాతో, నేను ఏం చేస్తున్నా, ఐఎమ్ డూయింగ్ నథింగ్. సక్సెస్ఫుల్ అంటే పిలుస్తారు, లేదా ఐఎమ్ డూయింగ్ ఏదైనా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తుంటే పిలుస్తారు. నేను ఏం చేయట్లేదు, మనోడేం పాడ్కాస్ట్ అంటున్నానంటే, యూ సెడ్ బ్రో నాకు అవేం తెలియదు, మనం వైబ్ మ్యాచ్ అయింది అండ్ నాకు తెలిసింది నువ్వు కూడా డిజైనర్ అని తెలిసింది అని చెప్పావు. సరే ఫైన్, కాకపోతే నాకేమనిపించింది అంటే పాడ్కాస్ట్లో వద్దు, విల్ టాక్. నేను అదే చెప్తాను, నెక్స్ట్ విల్ సెట్ విల్ టాక్, జనాలు చూస్తారు. సో నేనేం చేయలేదు కాబట్టి డోంట్ మేక్ ఇట్ ఎ పాడ్కాస్ట్, నార్మల్గా విల్ చిట్ చాట్ కూర్చొని మాట్లాడుకుందాం అని అనుకున్నాం. సో ఇక్కడ ఉన్నాను. బై ద వే టీ బాగుంది, టీ నువ్వే పెట్టావా? కాతే ఓకే. సో బెటర్ ఫస్ట్ థింగ్ ఆదర్శ్ ఎవరు అని తెలిసే వాళ్ళకైనా నా చూసే వాళ్ళైనా కానీ ఫస్ట్ నీ గురించి కనుక్కుందాం అనేసి ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. ఓకే, సో హూ ఈస్ ఆదర్శ్? ఆదర్శ్ ఈజ్ అ డిజైనర్. ఓకే, ఈజ్ అ సినిమాటోగ్రాఫర్. He can write. He can direct. He was a photographer. He is a photographer. He's an editor. Sometimes I act. ఓకే, అంతే. ఇంకా ఇన్ని ఉన్నాయన్నమాట. సో ఇన్నింటిలో నేను ఏదైనా పిక్ చేసుకోవచ్చు నా కెరీర్ అప్ చేయడానికి. కాకపోతే ప్రస్తుతానికి అయితే పాజ్లో ఉండి చిల్ కొడుతూ నేను సినిమాటోగ్రఫీ చేస్తా, ఫోటోగ్రఫీ చేస్తా, ఎడిటింగ్ చేస్తా, ఫొటోస్ ఎడిట్ చేస్తా, ఫొటోస్ డిజైన్ చేస్తా, థంబ్నైల్స్ డిజైన్ చేస్తా. కొన్నిసార్లు నా ఫ్రెండ్ ఛానల్లో యాక్ట్ చేస్తా, అఖిల్ జాక్సన్ తెలుసు కదా. సో అట్లా నాకు ఇట్లా 7-8 స్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఒక స్కిల్ని చూస్ చేసుకుందామని మల్టీ టాస్కింగ్ చేస్తా ఉన్నా ప్రస్తుతానికి. చూద్దాం ఫ్యూచర్లో ఏం చేస్తాను. సో ఎట్లా వచ్చినావు ఆ ప్లేస్కి? ఎట్లా వచ్చినావు అసలు? నువ్వు డిజైనర్ అవ్వాలని ఎందుకు అనుకున్నావు బేసిక్గా? అంటే ఆ జర్నీ ఏంది, నీ బ్యాక్గ్రౌండ్ జర్నీ? అంటే నేను నీలా నాకు చెప్పావు, నాకు చిన్నప్పటి నుండి ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్ అని. నాకు అట్లేం లేదు, చిన్నప్పటి నుండి ఏది నచ్చితే అది చేస్తా. పేరెంట్స్ ఆర్ సూపర్ సపోర్టివ్. నాకు ఇది చేయాలనిపిస్తుంది అంటే గో డూ ఇట్,
నాకు ఇది కింద పడ్డా నేను అంటే పడ్డావా ఎట్లా పడ్డా అంటే బండిపైన నుండి పడ్డా అంటే మళ్ళీ నడుపు పోయేం కాదు, మళ్ళీ దెబ్బలు తాకుతూనే ఉంటాయి, పడకపోతే ఇట్లా నేర్చుకుంటావు అనే పేరెంట్స్ ఉన్నారు నాకు. కరెక్ట్. సో నేను ఇంటర్ సెకండ్ ఇయర్, ఇట్ వాస్ 2016 ఐ గెస్. అప్పట్లో 2016 or 17 అప్పట్లో ఈ ఫేస్బుక్ వాడే ఉంటాను. అవునవును. ఏంటి అంటే ఫేస్బుక్ ఫొటోస్ మ్యానిపులేషన్స్ చేసి, అంటే నార్మల్ ఎడిటింగ్ కాదు, హైలైట్స్ ఎక్స్పోజర్ కాదు, లిటరల్గా మ్యానిపులేషన్, పోస్టర్ రేంజ్ ఎడిట్స్ ఎవడైతే చేస్తాడో వానికి ఫాలోవర్స్ ఎక్కువ ఉంటుండే. మా ఏరియా ఏంటి అంటే వి స్టే ఇన్ అత్తాపూర్, హైదర్గూడ, అత్తాపూర్, ఈ కమ్యూనిటీలో ఉంటాం. సో మేము ఏంటంటే కాంపిటేటివ్ ఉంటుండే, అరే డిఎస్ఎల్ఆర్ పిక్ చేసుకోవాలి, ఫోటోలు దిగాలి, ఎడిటింగ్ చేయాలి, డిఎస్ఎల్ఆర్ పిక్ చేసుకోవాలి, ఫోటోలు దిగాలి, ఎడిటింగ్ చేయాలి. సో అట్లా నాకు డిజైనింగ్ మీద యూట్యూబ్లో నేర్చుకుంటుండే. హస్ససీబ్ అని అవి ఇవి యూట్యూబ్ ఛానల్స్ ఉండే, అరుణ్ క్రియేషన్స్ అని, నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. వాళ్ళ మెంటర్స్ నా టీచర్స్ అని చెప్తా. ఈ మల్టీమీడియా కాలేజ్ జాయిన్ అయ్యే ముందు ఇంటర్ సెకండ్ ఇయర్లో హస్ససీబ్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, ఇప్పుడు ఉంటుంది అనుకుంటా, అరుణ్స్ క్రియేషన్స్, ఆయనది కూడా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. బ్యూటిఫుల్ మ్యానిపులేషన్ చేసేవాళ్ళు. అవి చూసి ఎగ్జాక్ట్ అంటే ఫస్ట్ అలా చూసి నేర్చుకొని మెమరైజ్ చేసి చేసేవాడిని కాదు. 1 minute చూడటం, 1 minute చేయడం, ఫోటోషాప్ ఇంకా అదే కదా ట్యూటోరియల్ చూసి చేయడం అంటే అదే. సో అట్లా చేసిన తర్వాత ఐ థాట్ ఇట్ వాజ్ ఎగ్జైటింగ్. ఏంటంటే అప్రిషియేషన్స్ వస్తుండే, అరే ఫోటో బాగా చేసినవారా ఆదర్శ్, ఎవరు చేయకపోతుండే. అఖిల్, మా ఫ్రెండ్ ప్రసన్న యూట్యూబ్లో ఉంటాడు, మా అఖిల్ గాడు, నా ఇంటర్ ఫ్రెండ్స్ శ్రావణ్, శివ, వీళ్ళ ఫోటోలు ఎడిట్ చేస్తుండే. వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళ సర్కిల్, వాళ్ళ కాలేజ్, వాళ్ళ డిగ్రీ, బేసిక్గా నేను ఫెయిల్ అయినా. అఖిల్ గాడు కాలేజ్ జాయిన్ అయినాడు, శ్రవణ్ కాలేజ్ జాయిన్ అయినాడు, ప్రసన్న ఈ స్టడింగ్ ఇంటర్. వాళ్ళ ఫ్రెండ్స్కి తెలుస్తుండే. వాళ్ళు నాకు ఫోన్ చేసి అన్న నాకు ఫోటో ఎడిట్ చేయన్నా ప్లీజ్ అన్న. ఓకే చేస్తా అన్న, ఎంత వద్దంట. అరే నువ్వు ఫోటోలు పంపురా, డబ్బులు కూడా అడిగింది నిన్ను, నన్ను ఈ వర్క్ ఎగ్జైట్ చేస్తుంది, నాకు డబ్బులేమొద్దు, నేను వర్క్ చేస్తా, నువ్వు అప్రిషియేట్ చేసి చాలంతే. నువ్వు అప్రిషియేట్ చేయకపోయినా పర్లేదు, ఫోటో ఇస్తున్నావు నాకు, ఒక చేయడానికి ఒక ప్లాట్ఫామ్ ఇస్తున్నావు అన్న, ఈ ఫోటో తీసుకో ఎడిట్ చేయని ఇస్తున్నావు. సో నన్ను ఇది ఎగ్జైట్ చేసింది. ఎగ్జైట్ చేసిన తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్ ఆబ్వియస్లీ 1 year గ్యాప్ వచ్చింది. ఆ 1 year తర్వాత మళ్ళీ సప్లీ రాసిన తర్వాత ఐ థాట్ మా డాడీ ఏం చేస్తారా నువ్వు, నేను మా ప్రసన్నాడు బీబీఏ జాయిన్ అయినాడు, అఖిల్ గారు బీకామ్ జాయిన్ అయినాడు, మా శ్రవణ్ వాళ్ళు బీకామ్ జాయిన్ అయినారు, ఒకడు బీఎస్సీ జాయిన్ అయినాడు. ఇదంతా అరే అమ్మ ఇది మళ్ళీ ఎడ్యుకేషన్ అంటున్నారు, నాకు ఇంటరే 3 years అయింది, ఇప్పుడు జాయిన్ అయిన అయితే 6 years. నా వల్ల కాదు, ఇంటర్ 2 years 3 years చేసినాను నేను. ఇప్పుడు మళ్ళీ డిగ్రీ అంటే 3 years కాస్త నేను క్యాలిక్యులేట్ చేసుకున్నాను, ఒక్కొక్క సబ్జెక్ట్ ఎన్నిసార్లు ఫెయిల్ అయినా ఆబ్వియస్లీ 6 years పక్కా పడుతుంది. నాకొద్దు చదివేదొద్దు, ప్రాక్టికల్ వర్క్ కావాలి. నాకు ఫోటోషాప్ వచ్చు, ప్రీమియర్ ప్రో లైట్గా టచ్ చేస్తున్నా ఇప్పుడిప్పుడే. అప్పుడు ఏంటి అంటే ఫొటోస్ నుండి సింగిల్ ఫ్రేమ్ నుండి అప్పుడు జంప్ అవుతున్నాం మెల్లగా. నా ఫ్రెండ్ ఉన్నాడు ప్రవీణ్ అని, వాడు ఏంటంటే మేదీపట్నం నుండి కాంపిటీషన్, నాకు నేను బాగా చేస్తారా నీకంటే, మాకు వారైంది, వర్బల్ వార్ ఒకటి అయింది, ఎందురా నువ్వు చేసేది ఫోటోలు, నేను చేస్తారా అల్లాడిస్తారా, నాకు కూడా తెలిసిన ఆ ఫోటోషాప్ అని. వాడు నా చెల్లె చూసుకుందామని వీక్కి ఇట్లా కాంపిటీషన్లు అవుతుండే మాకు. అది బాగా హెల్ప్ చేసింది, ఇంప్రూవ్ అయినాం. మాకు స్మచ్ టూల్ అంటే తెలిసింది. ఇంకా ఏంటి కెమెరా ఫిల్టర్ అప్పుడే కొత్తగా వచ్చింది. అప్పుడు ఏంటంటే ఫోటోషాప్ CS6 లేకపోతే 7.0 కాదు CS6లో కెమెరా మనం సపరేట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అవును. సో కెమెరా ఇన్స్టాల్ చేసుకోవాలి, అది ఇదని తెలిసింది. ఓకే ఇట్లా కాంపిటీషన్ ద్వారా మేము ఏం చేస్తున్నామంటే ఇక్కడ నుండి మోషన్ డిజైనింగ్కి వెళ్ళాం. అక్కడ లైట్గా టచ్ వచ్చింది, గ్యాప్ వచ్చింది, ఎగ్జామ్స్ రాయాలి. ఇంకా నేను ఎగ్జామ్స్ రాశాను, ఓకే మళ్ళీ ఫెయిల్ అవుతాను ఫిక్స్ అయ్యా, బట్ రాసా, ఆబ్వియస్లీ పాస్ అయ్యా. ఏంటి ఫెయిల్ అయినామని మ్యాథ్స్ సబ్జెక్ట్, ఐ హేట్ మ్యాథ్స్. పాస్ అయ్యాను, ఓకే ఫైన్. ఇప్పుడు ఏం చేయాలి? మా డాడీ ఏమో నువ్వు ప్రసన్న కాలేజ్ జాయిన్గా, వాడు డిగ్రీ చేస్తున్నాడు, మీ ఇద్దరు కలిసిపోవచ్చు, పక్క ఇల్లే కదా, కలిసిపోవచ్చు, సెట్ అయిపోవచ్చు అన్నాడు. లేదు నేను చేయను, నా వల్ల కాదు, నేను చెప్పేస్తున్నాను చదవలేను, నా వల్ల కాదు. ఇంకా మీరు ఏమన్నా అనుకోండి అంటే మా డాడీ ఫుల్ సీరియస్ అయ్యి, చదవవు కదా నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఈజ్ కార్ మెకానిక్, నేను కార్ మెకానిక్ షెడ్లో వేస్తా అన్నాడు. అప్పటి 2017-2016 బేసిక్గా మనకి తెలిసిన ఫియర్ ఏంటి, మనం కార్ మెకానిక్ షెడ్లో వేస్తానే భయపడుతుండే. నువ్వు చదవలేదనుకో కార్ మెకానిక్ షెడ్లో వేస్తా అంటుండే మమ్మీ వాళ్ళు. ఇంకేమంటే ఇంకేం అనకపోతుండే, ఇంట్లో పంపిస్తా అంటే భయపడం, బొక్క పంపిస్తారు ఎందుకు పంపిస్తారు, సారీ బొక్క పంపిస్తారు ఎందుకు పంపిస్తారు అని అనుకుంటుండే. ఇంకా సర్లే ఫైన్, అట్లా కాదు డాడీ నేను చదువుతా, ఇది ప్రాపర్ గ్రాడ్యుయేషన్ లాంటిదే, బ్యాచిలర్స్ లాంటిదే, కాకపోతే ప్రాక్టికాలిటీ ఎక్కువ ఉంటుంది, థియరీ చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే థియరీ నా వల్ల పోదు, దీనికన్నా ఒప్పుకోండి అంటే సరే ఈ కాలేజ్ ఇట్లా రామానాయుడు ఫిలిం స్కూల్ అని ఉంది, కొలాబరేటెడ్ విత్ IACG అంటే సరే అని చెప్పి ఫస్ట్ రామానాయుడు ఫిలిం స్కూల్కి వెళ్తా.
వాళ్ళు అన్నారు లేదు సీట్స్ లేవు, సీట్స్ చాలా తక్కువనే అయిపోయినాయి, మీరు చాలా లేట్ వచ్చినారు, బేసిక్గా సప్లీ బ్యాచ్ కదా, లేట్ వచ్చినారు, అండ్ మీ వాడి స్కోర్ చాలా లో ఉంది ఇంటర్లో, నాకు తెలిసి మీకు సీట్ రాకపోవచ్చు, ఒకసారి దిల్షుఖ్నగర్ మెయిన్ బ్రాంచ్కి వెళ్ళి ట్రై చేయండి అన్నారు. సో ఐ వెంట్ దేర్. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవర్ లైక్ యా చేయొచ్చు, నీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే చదువు స్కిప్ చేయడానికి వస్తున్నావు అంటే నేను నా ప్రీవియస్ వర్క్ చూపించా, నేను మ్యానిపులేషన్ చేస్తా, ఐ నో ఫోటోషాప్ వెరీ వెల్ అంటే హీ వాజ్ లైక్ ఫోటోషాప్ ఒక్కటే వస్తే కాదు, దే ఆర్ మెనీ సాఫ్ట్వేర్ టు లెర్న్, చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, నువ్వు అన్నీ నేర్చుకోగలవా అంటే యా ఫైన్, నాకు చాలా ఇంట్రెస్ట్, డిజైన్ అంటే ఇంట్రెస్ట్, లైట్స్ అవంతా బాగా ఇంట్రెస్ట్, నేర్చేసుకుంటా అని చెప్తే ఒక మినిమల్ చిన్న ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టారు, విచ్ ఇస్ నాట్ సో ఇంపార్టెంట్ బట్ పెట్టారు వాళ్ళు. సో ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అవ్వకపోయినా సీట్ ఇస్తారు, అది ఎన్ఐడి ఎగ్జామ్ కాదు, బట్ స్టిల్ వాళ్ళ ఫార్మాలిటీ కదా. సో క్వాలిఫై అయిన తర్వాత దేవర్ లైక్ యా ఫీజు ఎంత, జాయిన్ అవ్వు అంటే జాయిన్ అయిపోయిన తర్వాత ఐ వాజ్ ఎంజాయింగ్ పీరియడ్, ఈ ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్. నా మెంటర్స్ కూడా చాలా మంచి మెంటర్స్ దొరికారు, నా ప్రిన్సిపల్ కానీ నా చుట్టూ ఉండే ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ ఏంటి అంటే దే ఆర్ వెరీ సపోర్టివ్. అరే ఐ గాట్ నో కెమెరా డూడ్, నీ దగ్గర ఎక్స్ట్రా కెమెరా ఉందంటే డూడ్ ఐ హ్యావ్ మై బ్రదర్స్ కెమెరా, టేక్ ఇట్. ఆసమ్ డూడ్ నా దగ్గర ల్యాప్టాప్ లేదా, ఐ లాస్ట్ మై ల్యాప్టాప్, ఐ ఫర్గాట్ మై ల్యాప్టాప్ అంటే నాది వాడుకో మామా, నాది ఉంది కదా 1 hour నేను వాడుకుంటా, తర్వాత నువ్వు వాడుకో. సో ఇట్లాంటి ఫ్రెండ్స్ దొరికారు. అట్లా ఐ వాజ్ ఇంటూ డిజైనింగ్. అట్లా మెల్లగా డిజైనింగ్ కాస్త విఎఫ్ఎక్స్కి జంప్ అయినా నేను. విఎఫ్ఎక్స్లో అండర్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఐ డన్ ఇట్. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఐఎమ్ డూయింగ్ సేమ్ డిజైనింగ్ థింగ్. విఎఫ్ఎక్స్ ఇంకా అంటే టచ్ చేయాలని లేదు, టచ్ కూడా చేయనేమో మోస్ట్ ప్రాబ్లీ. నీ స్టోరీ ఇప్పుడు నేను చెప్పినందుకు కూడా నేను ఇప్పుడు ప్రాక్టికల్గా చెప్పాలంటే సేమ్ నీదైతే ఏదైందో నాతో కూడా అదే అయింది. ఓకే, నాది 10th సప్లీ, ఇంటర్ సప్లీ. ఓకే, నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదనమాట. ఓకే, అంటే బేసిక్గా నేను కంప్లీట్ ఆర్ట్ కదా. 10th స్కూల్లో ఐఎమ్ ది ఓన్లీ పర్సన్ అనమాట స్కెచింగ్ వేసేటోని. ఓకే. సో మావాడు ఒకడు ఉండే, మా ఫ్రెండ్ అఖిలేష్ అని, వాడు నేను ఫుల్ కాంపిటీషన్ అనమాట మా ఇద్దరిది, నువ్వు వాడు నేను అనేసి. కానీ నా బెస్ట్ ఫ్రెండ్ నాడు. ఓకే. సో వాడు ఏంటంటే ఆపేసిండు, ఏదో రీజన్ వల్ల వాడు ఆపేసిండు స్కెచింగ్, లేకపోతే క్రేజ్ చేస్తుండే ఇద్దరం అనమాట. స్కూల్ మొత్తంలో మా బ్యాచ్ మా తర్వాత ఎవరు లేరన్న. నాకేమనిపించింది, వాడు మస్తు చదువుతాడు, చదువులో వెళ్ళిపోయినాడు. నేను ఇంకా నాకు ఆటే కాబట్టి నేను ఆటలో ఉండిపోయేసరికి ఏమైందంటే 10th అయిపోయింది, 10th సప్లీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు. 10th పోయింది, వదిలేసిన. నాకు ఇంకా ఇంట్రెస్ట్ లేకుండా ఇంట్రెస్ట్ లేకుండా చేసిన. ఎస్వీకి వెళ్ళినప్పుడు ఎస్వీలో కొంచెం డబ్బులు ఎక్కువైతే అది అనేసరికి నాకు వేరే జేఎన్ఎఫ్ఏ తెలిసి జేఎన్ఎఫ్ఏకి జాయిన్ అయినా అనమాట. అక్కడ ఏమైందంటే ఇంటర్ చేసిన తర్వాత నాకు జేఎన్ఎఫ్ఏలో జాయిన్ అయ్యేటప్పుడు నాకు రాలే. ఓకే, ఎంట్రన్స్ నేను సప్లీలో తీసేసిన, ఎంట్రన్స్ లో రాకపోతే నాకేమన్నారు అంటే గమ్మున మూసుకుని డిగ్రీ చేసుకో అది ఇది అన్నారు. నేనేం చేసిన, నాకు ఫ్రస్ట్రేషన్, నాకు జేఎన్ఎఫ్ఏలో రాలేరా, నాకు ఆర్ట్ ఇష్టం, ఆర్ట్ నుంచి ఏదైనా చేద్దాం అది అని చెప్పి. డిజైన్ అప్పటికి తెలియదు నాకు. అయితే ఏమైంది, మా ఇంట్లో అడిగిన ఇట్లా ఉంది ఏమంటారు, మళ్ళీ నేను ఇట్లా రాద్దాం అనుకుంటున్నా అంటే ఏదో గివ్ ఇట్ షార్ట్ అన్నారు. నాకు రాలే, నేను కూడా కొంచెం మేబీ నాకు కేర్లెస్నెస్ వల్ల టఫ్ ఉండే అప్పుడు. లైట్ తీసుకుని ఏదో చేసే రాబే అని చెప్పి గవర్నమెంట్ కాలేజ్లో వేయించిన. అది నైట్ కాలేజ్, అది వివి అని ఇక్కడ మన వివేకవర్ధిని అని చెప్పి ఇక్కడ కోటిలో ఉంది ఒకటి. అది నైట్ పడ్డది, అది నాకు నైట్ కాలేజ్. కానీ నేను డే టైంలో పోతున్నా, నాకు ఇంట్రెస్ట్ లేకుండా అనమాట. 3 months పోయినా అంతే, ఫస్ట్ సెమిస్టర్కి వెళ్ళినా అంతే. ఆ తర్వాత ఇంకా వెళ్ళబుద్ధి కాక వదిలేసిన. ఇంకా లాంగ్ టర్మ్ ఆ ఇయర్ మొత్తం వేస్ట్ చేసి మళ్ళీ లాంగ్ టర్మ్ గా ట్రై చేసినప్పుడు నాకు అన్నారు అనమాట, సేమ్ అందరు డిగ్రీలు చేస్తారు, ఏం చేస్తాను, ఏదో ఆర్ట్ అంటున్నావు, డిజైనింగ్ అంటున్నావు, ఏదో పిక్తా అంటున్నావు, ఇట్లా అవుతుంది, ఇట్లా రౌండప్ చేసారు అనమాట. రౌండప్ చేసి నువ్వు మూసుకుని అవన్నీ చేయకు, ఆడ ఎన్టీఆర్ గార్డెన్లో పోయి డ్రాయింగ్లు వేస్తావా లేకపోతే ఏడేస్తావు, అవసరం లేదు అవన్నీ కాదు నీతోని, గమ్మున ఈడ ఏదైనా అవినాష్ కాలేజ్ ఉందేమో దిల్సుఖ్ నగర్లో, ఆడ ఎక్కిచ్చేస్తాము, మళ్ళీ ఫస్ట్ ఇయర్ నుంచి చెయ్యి. బీకామ్ జనరల్ తీసుకున్నాను అప్పుడు, ఏదో ఒకటి బీకామ్ జనరల్ కాదు కంప్యూటర్, ఎవరో ఒకటి మన వాళ్ళు ఎవరో ఒకరు జాబ్లో ఎక్కిచ్చేస్తారు నీకు, లేకపోతే అదే జాబ్ నువ్వు కంప్యూటర్ దగ్గర కూర్చోకుండా ప్యూన్ లాగా చేపిస్తాం, మళ్ళీ నీ ఇష్టం అది అన్నారు. ఓకే, అక్కడ నేను ఓకే టేబుల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ కాంప్రమైజ్ కావాలి, ఎందుకంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా, నేను టాకిల్ చేయలేను. ఇటు నుంచి అటు నుంచి పడ్డాయి అంటే పరేషాన్. సో బేసిక్ రౌండ్ టేబుల్ అంటేనే ఇంకా కాంప్రమైజ్ అంతే, మాట్లాడితే పడతాయి. ఎగ్జాక్ట్లీ. సో అదే సిచ్యువేషన్ ఉండే. అట్లా ఏమైందంటే వీడు కొంచెం చేయి దాటేటోడు ఉన్నాడు, అలా చూసుకుంటున్నాము, గట్టిగా అయిపోయింది ఏదో అంటాడు, నీ బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది చూసుకో అది అని మాట్లాడేసరికి నేనేం చేసిన, ఇప్పుడు ఏం మాట్లాడలేదు, నేను కలిసి
మా మమ్మీతో సైకిల్ వేస్తున్నాడు ఇంటికి నాడు అది అని చెప్పి ఇంటికి పోయి కూర్చుని గట్టి క్లాస్ వీక్నా నువ్వు ఏమనుకుంటున్నావు ఏంది సీన్ నేను ఇది చేద్దాం అనుకుంటా నాకు డిగ్రీ కాదు బై నేను చెప్పేసిన నువ్వు చెప్పినావు కదా డైలాగ్ 3 ఏళ్ళు నేను 6 ఏళ్ళు చేస్తా నేను కాదు నాతో చూస్తున్నావు కదా ఇంటర్ సప్లీలో తీసిన బై గాడ్ గ్రేస్ నేను ఏదో బయటకు వచ్చినా లేకపోతే ఇంటర్లోనే స్టక్ అయిపోతున్నా నేను ఎట్లా అట్లా పాస్ చేసారు షాదాన్ కాలేజ్లో పడ్డది కాబట్టి పాస్ చేసి సో అది అయిపోయేసరికి ఏమైంది మా మమ్మీ ఏమంటుంది ఇంకా ఓకే సరే మరి నీ ఇష్టం నువ్వు నా మాట వినేటట్టు లేవు అది సరే అటెంప్ట్ చేయని చెప్తే నేను మళ్ళీ పోయి మా రిలేటివ్స్కి రిక్వెస్ట్ చేసుకున్నాను ఇంకొక ఛాన్స్ ఇవ్వండి నేను జేఎన్ఎఫ్లో జాయిన్ కాకపోతే నాకు సీట్ రాకపోతే మూసుకుని మీరు చెప్పింది చేసుకుంటా నేను ఇంకా లైట్ తీసుకుంటా కాంప్రమైజ్ చేసుకుంటా అన్న మళ్ళీ ఎఫర్ట్ పెట్టి నెక్స్ట్ టైం వేస్తే దెన్ ఐ వాజ్ ఇన్ టాప్ 10 అనమాట వచ్చింది ఇంకా సీట్ వచ్చిన తర్వాత కూడా వచ్చినాయి పోక్ చేసిండు ఏం జాబులు రావంట డ్రాయింగ్ లెస్ ఉంటాడు లైట్ తీసుకోమని మీరు డిపెండ్ కాక అది ఇది అని చెప్పి తర్వాత మెల్లమెల్లగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చిన ఇట్లా డిజైన్ ఉంటుంది అది ఉంటుంది ఇది అని చెప్పేసి అట్లా నా జర్నీ స్టార్ట్ అయింది అనమాట ఆర్ట్ డిజైన్ దెన్ అప్లైడ్ ఆర్ట్ తెలిసింది అప్లైడ్ ఆర్ట్ డిజైనింగ్ తెలిసింది సో నాది విఎఫ్ఎక్స్ కాదు కంప్లీట్ బ్రాండ్ డిజైన్ గ్రాఫిక్ డిజైన్ కమ్ విజువల్ కమ్యూనికేషన్ విజువల్ కమ్యూనికేషన్ అండ్ గ్రాఫిక్ డిజైన్ అప్లైడ్ ఆర్ట్ ఇస్ నథింగ్ బట్ విజువల్ కమ్యూనికేషన్ అండ్ గ్రాఫిక్ డిజైన్ సో చూడు నువ్వు కూడా అదే ఫీల్డ్ నేను అదే ఫీల్డ్ మనకు తెలుస్తుంది అది ఎట్లుంటది ఆ సీన్ అనేది పెయిన్ తెలుస్తుంది లోకి రావడానికి ఎన్నిసార్లు ఇంట్లో అడుగుతాము అండ్ ఇంకోటి ఏంటి అంటే నీకు ఆల్రెడీ మొన్న ఫోన్లో చెప్పా ఏంటి అంటే ఇప్పుడు మనం అంటే స్టడీస్ ఇంట్రెస్ట్ లేక అంటే బేసిక్ గా చదవలేక కాదు ఇంట్రెస్ట్ లేక ఒక స్ట్రీమ్ ఉంది ఎగ్జాక్ట్ ఈ వైట్ కాలర్ స్ట్రీమ్ వద్దు నాకు వేరేది కావాలి నేను నా క్యాజువల్స్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు అనే స్ట్రీమ్ ఒకటి ఉంది సో దాన్ని చూస్ చేసుకున్నాం ఏంటి అంటే మన పేరెంట్స్ కాకుండా బయట సొసైటీ ఎలా ఉంది అంటే సొసైటీ గురించి మాట్లాడేంత పెద్దది కాదు బట్ స్టిల్ సొసైటీ ఎలా ఉంది అంటే ఓకే డిజైనింగ్ చేస్తున్నావా ఓకే చదవంటే ఇంట్రెస్ట్ లేదా చదవలేకపోతున్నావా పాయింట్ యా ఓహో నాకు ఫోన్ వచ్చింది బేసిక్గా తను నా ఫ్రెండ్ షీ వాజ్ స్టడింగ్ బీటెక్ సెకండ్ ఇయర్ బై దెన్ నేను అప్పుడు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యా కాల్ చేసి అరే ఆదర్శ్ ఎక్కడున్నావు అని అడిగింది ఇంట్లో అన్నా ఏంటి చెప్పు అంటే అరే నా కజిన్ ఉన్నాడు రా వాడు ఇంటర్ ఫెయిల్ అయినాడు వానికి చదవంటే అసలు ఇంట్రెస్ట్ లేదంట మీ కాలేజ్లో జాయిన్ చేయొచ్చా ఇప్పుడు వాట్ ద ఫక్ ఏం మాట్లాడుతున్నావు అన్న అర్థం కాలేదా నీకు అంటే అరుస్తుంది అమ్మాయి అర్థం కాలేదా నీకు అంటే అయ్యింది మళ్ళీ చెప్పు అన్న నా కజిన్ ఉన్నాడు నాకు తమ్ముడు అవుతాడు వాడు చదవంటే ఇంట్రెస్ట్ లేదు వానికి సో ఫోటోగ్రఫీలో కానీ లేకపోతే డిజైనింగ్లో కానీ జాయిన్ చేయొచ్చా అంటే ఏం మాట్లాడుతున్నాను ఫోటోగ్రఫీ డిజైనింగ్ అంత ఈజీ అనుకుంటున్నావా ఫోటోగ్రఫీ అంటే షట్టర్ కొట్టడం అనుకుంటున్నావా ఐఎస్ఓ ఉంటాయి షట్టర్ స్పీడ్ ఉంటాయి చాలా టెక్నికాలిటీస్ ఉంటాయి వాడు అది చదవలేకపోతున్నాడు అని నువ్వు జాయిన్ చేస్తా అంటే కాదు వానికి స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటే పుల్హెం దారాబై కూర్చో నేర్పిస్తాం ఫస్ట్ 1 year కాస్త మేము మా దగ్గర కూర్చోబెట్టుకొని నేర్పిస్తాం వానికి స్టడీస్ ఇంట్రెస్ట్ లేదు రోడ్ మీద అవారా తిరుగుతున్నాడు అన్న కెమెరా చేతిలో పెడితే వాడేం తీస్తాడు ఫోటోలు అది పాయింట్ సో అట్లున్నారనమాట జనాలు ఏంది అంటే ఓకే చదవడానికి రాదు ఏదో ఒకటి చేయాలి ఒక ఫెయిల్యూర్ని కూర్చోబెట్టాలి ఒక దగ్గర అంటే ఆర్ట్స్ డిజైన్ నువ్వు ఇక్కడ కూర్చోబెడదాం అంతే ఇంకా వచ్చేస్తుంది నేర్చేసుకుంటావులే వచ్చేస్తుంది కెమెరా చేతిలో పెట్టినాం వచ్చేస్తుంది సరే కెమెరా చేతిలో పెట్టినావు టెక్నికాలిటీస్ వస్తాయి క్రియేటివిటీ ఏంటి వస్తుంది 100% గోల్డెన్ రూల్ అంటే ఏం తెలుస్తుంది నీకు నువ్వు ఎడికేన్ పెడతావు నువ్వు గ్రిడ్ అంటే ఏంటి నుండి తెలుస్తుంది సరే ఫోటోలు తీయమంటే అన్న ఇక్కడ నుంచో అన్న అయిపోయిందా ఫోటోగ్రఫీ వచ్చేసినట్ట కాదు కదా అసలు కాదు సో అట్లున్నారు మేబీ జనాలు కొంచెం మారాలి ఇంటెలెక్చువల్గా ఆలోచించి ఇది ఒక ఫీల్డ్ దీన్ని ఒక కెరీర్ పాత్రలా కన్సిడర్ చేయడం స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఇట్లాంటి వాళ్ళని చూస్తే పాపం అనిపిస్తుంది చాలా పాపం అనిపిస్తుంది ఏంది వీళ్ళకి తెలీదా నాలెడ్జ్ లేదా మనకంటే పెద్దవాళ్ళు మనకంటే ముందు నుండే ఉంది 2014-2015లో చేసిన వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళకి ఆ నాలెడ్జ్ లేకపోవడం ఏంది మనకంటే పెద్దవాళ్ళు వచ్చి ఒక అన్న కూడా నాకు తెలిసిన అన్న కూడా ఇట్లనే అడ్వర్టైజింగ్ ఏజెన్సీ పెడదాం అనుకుంటున్నాడు నేను కూడా అట్లనే ప్లాన్లో ఉన్నా కదా సో ఈ వాజ్ లైక్ అరే నువ్వు ఇది ఎట్లా చూస్ చేసుకున్నావు అంటే ఇదేందా నా ఇంటర్ తర్వాత చూస్ చేసుకున్నా అంటే ఎడరా అరేనా అన్నాడు అంటే అరేనా అని చీప్గా అరేనా అన్నాడు అరేనా కాదన్నా JNTUH నుండి వస్తుంది నాకు సర్టిఫికెట్ 4 yearsది సేమ్ లైక్ బీటెక్ అంటే ఇది ఎప్పుడు పెట్టిర్రా అంటాడు అన్న నువ్వు నాకంటే 5 years ముందడం అన్న మా బ్యాచ్లో ఉన్నారు సూపర్ సీనియర్ అన్న వాళ్ళు ఉన్నారు అన్న వాళ్ళందరూ నువ్వు అవేర్ లేకుండే కానీ ఉన్నాయి సరే ఇది ఇక్కడ వదిలే హైదరాబాద్లో లేదనుకుందాం NID పెద్దది చాలా పెద్దది ఉన్నాయి కదా దాంట్లో డిజైనింగ్ కోర్స్ ఉంది కదా M డిజైన్ B డిజైన్ ఉన్నాయి కదా BID ఉన్నాయి కదా ఇవన్నీ ఎందుకు పట్టించుకోవాలంటే ఇంట్లో సపోర్ట్ చేయరా అట్లా అనగానే ఇంట్లో సపోర్ట్ చేయరా అనగానే మరి నువ్వేం చేసినావు అన్న అడగొచ్చు కదా కూర్చోబెట్టి మాట్లాడవచ్చు కదా ఇంటర్ కదా అంటే ఏనర్రా ఇంట్లో ఏంటంటే అప్పుడు 2014-2015 when we are kids చదువు గవర్నమెంట్ జాబ్ చదువు బ్యాంక్ జాబ్ చదువు సాఫ్ట్వేర్ దట్స్ ఇట్
లేదు అంటే ఇంకా అప్గ్రేడేషన్ కొంచెం ఏదైనా ధైర్యం చేస్తున్నారు వీళ్ళు అంటే యూఎస్ పంపిస్తున్నాం. యూఎస్ పోరా పోయి వాళ్ళ కొడుకు పోయినాడు, బ్యాంక్ లోన్ తీసుకున్నాడు, బ్యాంక్ లోన్ కట్టినాడు, పోయిన తర్వాత కార్ కొనుక్కున్నాడు, ఇప్పుడు వాళ్ళు ఇల్లు కట్టిస్తున్నాడు, పెళ్లి చేసుకుంటాడంట. సో అదే ఇన్స్పిరేషన్లో అదే పాత్రలోకి దూరేస్తారు, ఫోర్స్ఫుల్గా దూస్తారు కెరీర్లోకి. దీనికి ఇంట్రెస్ట్ ఉందా లేదా, చదువుకుంటాడా లేదా, ఏం లేదు. నాకు అనిపిస్తుంది వీళ్ళందరికీ కూర్చోబెట్టి ఎవ్రీ వీక్ 3 Idiots మూవీ చూపించాలనిపిస్తుంది. 3 Idiots మూవీ చూడండి మీరు, ఎవ్రీ వీక్ చూడండి, గుర్తొస్తుంది మీకు. ఫరాన్ క్యారెక్టర్ బాగా చూపించాలి, చాలా బాగా చూపించాలి. ఆ క్యారెక్టర్ మనోడు గిటార్ ప్లే చేస్తాడు, చనిపోతాడు, దట్గే క్యారెక్టర్, ఇవన్నీ చూపియండి. దాంట్లో కూడా అమీర్ ఖాన్ లైక్ రాజ్ కుమార్ హిరానీ తీసింది కూడా ఏంటి అంటే, నువ్వు చదవాలనుకుంటే బట్టి కొట్టి చదవకు, ఇంట్రెస్ట్ ఉంటే చదువు. ఎగ్జాక్ట్లీ. నీకు నచ్చిన దానికి పో ఫస్ట్. నువ్వు బట్టి కొట్టి చదివి నువ్వు లైఫ్ అంతా కాంప్రమైజ్ అయ్యి ఒక 60 years తర్వాత నీ జిందగీ ఇది డెసిగ్నేషన్ అని ఒక పాయింట్లో ఆగిపోతాం మనం. 40 years అనుకుందాం. 40 years తర్వాత మన ఫ్రెండ్స్ అందరం చూసుకుంటే సరే సాయి ఇప్పుడు పాడ్కాస్ట్లు అప్పుడు చేసిండ్రా బై పాడ్కాస్ట్లు, వాడు 24లో ఉన్నప్పుడు సంథింగ్, ఇప్పుడు వాడు 40. ఇప్పుడు వాడు 40 అంటే సెట్ అయిపోయింది రా బై, ఒక మీడియా పెట్టేసిండు, ఒక ఆంటర్ప్రినర్ అయిపోయినాడు. ఆదర్శ్ మేబీ ఫిలిం మేకింగ్లోకి పోయి ఆదర్శ డైరెక్టర్ అయిపోయినాడు. సరే ఒక ఫెయిల్యూర్ డైరెక్టర్ అయిపోయినాడు, అదొకటి. నా ఫ్రెండ్ ఇట్లా మన డెసిగ్నేషన్లు 40కి సెట్ అయిపోతాయి. కానీ 40 తర్వాత 60కి పోయే ప్లాన్లో నిద్ర పట్టదు. అవును, అరే అసలు ఆ రోజు ఆ తప్పు చేయకపోయింటే, ఆ రోజు మన మాట వినకపోయింటే, ఆ రోజు మా మమ్మీ మాట వినకపోయింటే, డాడీ మాట వినకుండా నాకు నచ్చింది చేసి ఉంటే మేబీ నా లైఫ్ వేరే ఉంటుండేనేమో కదరా. ఇట్లా నేను ఫుల్ కట్ బనీని వేసుకొని లుంగి కట్టుకొని పండుకొని వాళ్ళని చూసుకుంటా, ఓకే ఆ రోజు ఇట్లుంటే బెటర్ ఉండే, ఆ రోజు ఇట్లుంటే బెటరు, మళ్ళా రేపు పొద్దున లేవంగానే ఆఫీస్ పోవాలి, వానితో తిట్లు తినాలి, వీనితో తిట్లు తినాలి, ఈఎంఐలు కట్టాలి, నేను వాళ్ళని చూసుకుంటే పడుకునే బదులు ఇప్పుడే నీకు నచ్చింది చేయి, నీ లైఫ్ నువ్వు లీడ్ చేయి ఫస్ట్. నాకు అనిపించేది ఏంటంటే, ఒక పాయింట్లో నీ పేరెంట్స్ ఉండరు, నీ గర్ల్ ఫ్రెండ్ ఉండదు, నీ తమ్ముడు ఉండడు, నీ మామ ఉండడు, నీ కజిన్స్ ఉండరు, నీ రిలేటివ్స్ ఉండరు, నీ సొసైటీ ఉండదు. నువ్వు కింద పడ్డావంటేనే ఫస్ట్ ఒక 10 మంది చూసి ఆగి దాంట్లో 2-3 వచ్చి లేపుతారు అంతే. 7 members చూసి బాగైంది, అయ్యా ఇట్లా పడ్డాడంట, డిస్కషన్లు ఉంటారు కానీ లేపుదాం వాడిని, ఏమైంది అడుగుదాం పట్టించుకోరు. ఆఫ్టర్ కింద పడితేనే పట్టించుకోవట్లేదు, నువ్వు కెరీర్లో కింద పడితే ఎవడు పట్టించుకుంటాడు? నీకే ఫరక్ పడుతుంది, నీకే పడుతుంది. నువ్వు ఇప్పుడు ఇది చేద్దాం అనుకున్నావు, చేసేయి, తప్పేముంది, పడతావు, పడితే ఏమైంది, ఇప్పుడు ఏమైంది, నువ్వే ఎలా పడింది. ఇంకోటి ఏంటంటే రిస్క్ చేయి, కానీ నీ ఫ్యామిలీని రిస్క్లో పెట్టకు. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు నువ్వు ఈరోజు ఒక మంత్లీ 30,000 సంపాదిస్తేనే నీ ఫ్యామిలీ సేఫ్గా ఉంటుంది అంటే నువ్వు రిస్క్ చేయాల్సిన అవసరం లేదు, నాకు తెలిసినంత వరకు. లేదు మీ డాడీకి ఆల్రెడీ ఒక 50,000 వస్తున్నాయి, నీ ఫ్యామిలీ బాగా రన్ అవుతుంది, ఆయన నువ్వు ఆ 30,000 జాబ్ చేస్తున్నావు, నువ్వు రూపాయి ఇంట్లో ఇవ్వట్లే, నీ ఈఎంఐలు నువ్వు కట్టుకుంటున్నావు, ఐఫోన్ ఈఎంఐలో కొనుక్కునే జనాలు ఉన్నారు నాకు తెలిసి ఇప్పుడు. నీ గురించి కాదు, నార్మల్ ఏంటి అంటే నువ్వు అంటే మమ్మీకి ఇస్తావు డబ్బులు. ఇప్పుడు నీకు ఫర్ సపోజ్ ఒక 40,000 వస్తున్నాయి అనుకుందాం, దాంట్లో ఐఫోన్కి ఒక 8,000 ఇచ్చి దాని తర్వాత నీ బండికి ఒక 12,000 ఖర్చు పెడతాం, 20,000 అయిపోతున్నాయి. మళ్ళీ నీ ఎక్స్పెన్సెస్, నువ్వు H&Mలోనే బట్టలు కొనాలనుకుంటావు, జారాలోనే బట్టలు కొనాలనుకుంటావు, ఎవ్రీ మంత్ ఒక కార్గో కొంటున్నావు, ఎవ్రీ మంత్ ఒక షర్ట్ కొంటున్నావు, అక్కడ ఒక 8,000 అయిపోతున్నాయి. ఎంత? 28,000 అయిపోయినాయి. దాని తర్వాత నీ బండి ఎక్స్పెన్సెస్, ఆఫీస్ పోయి రావడానికి పెట్రోల్ అయితే ఫ్రీగా పోయాడుగా, మంత్లీ ఒక 5,000 అవుతున్నాయి. ఎంత అని అక్కడ ఒక 33,000 అయిపోయినాయి. దాని తర్వాత నీకు గర్ల్ ఫ్రెండ్, లేకపోతే మనం చిల్ అవ్వడానికి బియరో, లేకపోతే ఎక్కడికి వెళ్తాం. మంత్ మొత్తం ఆఫీస్లో కూర్చున్నామా, ఇంట్లో కూర్చున్నామా అని అంటున్నాం కదా. సండే వస్తే బాయ్స్ని కలుస్తాం, గర్ల్ ఫ్రెండ్ని కలుస్తాం, ఇక్కడ ఖర్చులు అయిపోతున్నాయి. నీకు వచ్చే 40,000లో 2,000 మీ ఇంట్లో ఇస్తావా, నువ్వు ఆ 2,000 పెట్టుకుంటావు, దానికి నీ వైఫై బిల్లో రీఛార్జ్ అయిపోద్ది. నీకు వచ్చే 40,000 నువ్వు మీ ఇంట్లో సపోర్ట్ చేయకుండా, నువ్వు రిస్క్ చేయకుండా 40,000తో నువ్వు అదే లైఫ్ లీడ్ చేస్తా పోతుంటే 60 వచ్చిన తర్వాత ఎవరికి తప్పవుద్ది? నీదే తప్పవుద్ది. నువ్వే చూస్ చేసుకోవాలి. నీ ఇంట్లో సపోర్టివ్ ఉన్నారు పేరెంట్స్, రిస్క్ తీసుకునేది ఉంది, బట్ నువ్వు నీకు వచ్చే 40,000 నీ ఖర్చులకే ఎగరేస్తున్నావు. నీకు అవసరం లేకపోయినా ఐఫోన్ కొనే జనాలు ఉన్నారు ఇప్పుడు. ఐఎమ్ యూజింగ్ దిస్ ఫ్రమ్ 6 years. ఐఫోన్ X వచ్చినప్పుడు ఎగ్జైట్ అయ్యి కొన్నా, దాని తర్వాత ఇప్పుడు ఫోన్ కొనలే, ఎందుకంటే నన్ను ఎగ్జైట్ చేసిన ప్రోడక్ట్ లేవు, ప్లస్ డబ్బులు లేవు. అప్పుడు అంటే ఇంట్లో డాడీ అడగంగానే తీసుకోబో అని. ఇప్పుడు అడిగితే నువ్వు ఏం బిక్తున్నారా నీకు ఫోను అని అంటారేమో అని భయం, అనరు అంటారేమో అని భయం, ప్లస్ అడగలేను కూడా. నా సెల్ఫ్ ఎస్టీమ్ అడ్డు వస్తుంది. అరే నీకు ఇంత ఏది వచ్చింది, నేను మా ఇంట్లో పోయి ఫోన్ అడిగితే ఎంత గలీజ్ ఉంటుంది. 100%. ఇప్పుడు ఈఎంఐలో నేను కొనలేను, ఎందుకంటే నాకు మంత్లీ డబ్బులు వస్తేనే ఈఎంఐలో కొంటాను. ఇప్పుడు ఎవ్రీ మంత్ ఈఎంఐకి డాడీ 8,000 డాడీ అంటే ఫస్ట్ మంత్ ఇస్తాడు, సెకండ్ మంత్ ఇస్తాడు, ఈ అమ్మాయి ఇంద్రా ఏమైనా చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇట్లా జాబ్ కొడుతున్నావు అంటాడు.
బాగా హర్టింగ్ ఉంటుంది, మానేసుకొని ఇది వాడుతున్నా. నాకేంటి అంటే రిస్క్ టేకింగ్ జనాలంటే ఇష్టము, అలా ఫ్యామిలీని రిస్క్లో పెట్టే జనాలంటే చాలా చిరాకు. నేను అట్లాంటి వాళ్ళని చూసిన, వాడు ఫ్యామిలీకి వీడు డబ్బులు ఇస్తేనే వర్కౌట్ అవుతుంది అన్నప్పుడు కూడా లేదురా నాకు నచ్చిందే చేస్తా, ట్రావెలే చేస్తా అని పోతాడు వాడు. అవును, తప్పదు. లేదు నీ ఫ్యామిలీలో నువ్వు కాకుండా వేరే సపోర్ట్ చేస్తున్నాడు, మీ పేరెంట్స్ని కాకపోతే నీ ఫ్యామిలీని చూసుకుంటున్నాడు అంటే అప్పుడు నువ్వు రిస్క్ చేయి, తప్పేముంది. పాయింట్. నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ అడగాలనిపించింది. క్వశ్చన్ ఇన్ ద సెన్స్, నీ ఎక్స్పీరియన్స్ బట్టి నాకు ఇక్కడ ఏం చెప్పాలంటే, నాకైనా ఎవరైనా చూస్తున్న వాళ్ళకైనా వింటున్న వాళ్ళకైనా వాడి ప్యాషన్ వాడు వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు పేరెంట్స్ అడ్డు చెప్తున్నప్పుడు నీ అభిప్రాయంలో నువ్వేం చెప్పాలనుకుంటున్నావు పేరెంట్స్కి? అట్ ద సేమ్ టైం చూసిన ఆడియన్స్ ఎవడైతే చేద్దాం అనుకుంటున్నాడో, మనం ఇప్పుడు ఇంటర్లో ఉన్నాడు, వాడి ప్యాషన్ వైపు వాడు వెళ్దాం అనుకుంటున్నాడు, లేదా డిగ్రీ నుంచి మళ్ళీ కెరియర్ షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను, సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాను? ఎందుకంటే చాలా మంది ఉంటారు, ఇప్పుడు మన పాడ్కాస్ట్ కూడా కొంచెం ఇన్ఫర్మేటివ్ కాబట్టి, ఇన్ఫర్మేటివ్ కూడా ఉండాలి, ఎవరికొకరికి చేరాలి కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. సో నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? సో ఇక్కడ నువ్వు బేసిక్గా 3 డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగావు ఒకేసారి. ఫస్ట్ థింగ్, పేరెంట్స్ని నువ్వు నీ ప్యాషన్కి ఒప్పియాలంటే ఎట్లా? నాకు ఫోటోగ్రఫీ చేయాలని ఉంది కానీ మా పేరెంట్స్ ఒప్పుకోరు అనే క్వశ్చన్ ఒకటి. ఇంటర్ వాడికి వెళ్ళాలంటే ఎలా, డిగ్రీ వాడికి వెళ్ళాలంటే ఎలా? బేసిక్గా ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే పేరెంట్స్. నువ్వు ఫర్ సపోజ్ ఫోటోగ్రఫీని తీసుకుందాం, ఫోటోగ్రఫీ చేయాలనుకుంటున్నావు, నీకు ప్యాషన్ ఉంది, నువ్వు మీ పేరెంట్స్కి తెలియకుండా నీ దగ్గర కెమెరా ఉంది, యూఆర్ యూజింగ్ ఇట్, యూఆర్ వెరీ ప్యాషనేట్ అబౌట్ ఇట్. బేసిక్గా నువ్వు ప్యాషనేట్ ఉన్నావు దాని గురించి. సో నువ్వు అది చెయ్యాలి అనుకుంటే ఫస్ట్ నీ పేరెంట్స్కి వాట్ ఈస్ ఫోటోగ్రఫీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫోటోగ్రఫీ అనగానే పేరెంట్స్ ఏమనుకుంటారు, పెళ్ళిళ్ళవే ఫోటోలు తీస్తావా అని అడుగుతారు. హోటల్ మేనేజ్మెంట్ చేద్దామని మా కజిన్ అడిగితేనే మా మామ ఏమరా అండులు దమ్ముతావా అన్నాడు. సీరియస్ ఇటనా అండులు దమ్ముతావా అన్నాడు. బట్ దట్ ఈస్ నాట్ హోటల్ మేనేజ్మెంట్. చాలా ఉన్నాయి అట్లా. కుకింగ్ ఉంది, క్యులినరీ ఉంది, క్యులినరీ బోదా సేమ్, మేనేజ్మెంట్ ఉంది, ఇన్ని ఉన్నాయి, గ్రౌండ్ స్టాఫ్ ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ వద్దు. ఏమరా అండులు దవుతావా? ఫోటోగ్రఫీ అంటే ఏమరా పెళ్ళిలో ఫోటోలు తీస్తావా? కాదు. ఫోటోగ్రఫీ అంటే చాలా ఉన్నాయి, సెక్షన్స్ వైడ్గా డివైడ్ చేసి ఉన్నాయి. వెడ్డింగ్, వైల్డ్ లైఫ్, మోటో, ఆటోమోటివ్, ఇన్ని ఉన్నాయి. సో ఫస్ట్ నువ్వు నీ పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయి. వినకపోతే దాని తర్వాత చూద్దాం. ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయి. ఇక్కడ నీకు ఒక 40% ప్రాబ్లం క్లియర్ అవుతుంది. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయమని ఎందుకు అడుగుతున్నావు అంటే, నువ్వు క్లారిటీగా ఉన్నావు అని మీ పేరెంట్స్కి తెలుస్తుంది. అరే వీనికి ఒక క్లారిటీ ఉంది. నేను అదే చేసిన, డిజైనింగ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మా డాడీకి చెప్పిన, ఇట్లా ఉంటుంది, వైడ్ రేంజ్ ఆఫ్ సెక్షన్స్ ఉంటాయి దీంట్లో. ఇప్పుడు నువ్వు మీడియా అంటే నువ్వు డైరెక్ట్ టీవీలో కనిపిస్తావా, జర్నలిస్ట్ అవుతావా? కాదు, అది కూడా మీడియానే, కాకపోతే అది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, ఇట్లాంటివి ఉన్నాయి డాడీ అని ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు ఒప్పుకున్నారు. సో ఆ 40% క్లియర్ అయిన తర్వాత వీళ్ళు ఏంటి అంటే, ఉట్టి నీ మాట వినరుగా, నా మాట విన్నారు నా పేరెంట్స్. మా మామ మాట వింటారు, ఎదురింటి అంకుల్ మాట వింటారు, మా డాడీ వాళ్ళ కొలీగ్ మాట వింటాడు, ఇంతమంది మాటలు వింటాడు. ఏమండి మా కొడుకు ఇట్లా ఫోటోగ్రఫీ చేద్దాం అనుకుంటున్నాను అంటే, ఎందుకు రాజుగారు అవసరమా ఇప్పుడు, ఎవరు బాగుపడ్డాడు చెప్పండి ఫోటోగ్రఫీ చేసి? మా పెళ్ళిలో ఫోటోలు తీసాడు ఆ అబ్బాయి, ఏం చేశాడు బాబు అంటే ఎంటర్ చేశాను అన్నాడు. ఏముంది అంతే, ఏం ఉండదండి, వద్దండి, డిగ్రీ చదివించండి చూసుకుందాం మనం అంటాడు. డిగ్రీ చదివిన తర్వాత ఆడు చూసుకునేది ఏముండదు, ఆడు రిటైర్డ్ అయ్యాడు, లైఫ్ ఆడు చూసుకుంటాడు, మనం చూసుకోవాలి మళ్ళీ. సో అట్లా నువ్వు 40% నువ్వు మీ పేరెంట్స్ని కాంప్రమైజ్ చేయొచ్చు, మిగతా 60% అంతా నీ ఎఫర్ట్ ఉంటుంది. నువ్వు ఎంత కష్టపడుతున్నావు, వాళ్ళు సపోర్ట్ చేయరు. ఇంకా నీకు నువ్వు కాలేజ్ వెతుక్కోవడంలో సపోర్ట్ చేయరు, నువ్వు నీ ఫీజు కనుక్కోవడంలో సపోర్ట్ చేయరు, నువ్వు కాలేజ్కి వెళ్ళి దాని ప్రాసెస్ కనుక్కోవడంలో సపోర్ట్ చేయరు. ఇక్కడ నుండే నీ వన్ సైడ్ వార్ స్టార్ట్ అయిపోతుంది. నువ్వు ఒక్కడివే చేసుకోవాలి ఇవన్నీ, నీకు ఎవడో హెల్ప్ చేయడు. నీ ఫ్రెండ్స్ చేస్తారేమో మేబీ, వాడు ఎగ్జైట్ అవుతాడు, అడే మాడ్ ఫోటోగ్రఫీ చేస్తున్నాడు, కెమెరాలు ఇప్పిద్దాం, కెమెరా కొన్నికి పోతాం, షాపింగ్ పోతున్నాం, బట్టల షాపింగ్ పోతున్నాం అన్నట్టు అడుస్తాడు. కానీ ఫైనాన్షియల్గా అంటే పేరెంట్సే చేయాలి, మోరల్గా కూడా పేరెంట్సే చేయాలి. సో 40% అలా హెల్ప్ అవుద్ది, మిగతా 60% నువ్వు ఎఫర్ట్ పెట్టాలి, నీ ప్యాషన్ ఏంటో చూపించాలి. కొంతమంది ఏంటి అంటే ఫోటోలు తీయడం వచ్చు అదే నా ప్యాషన్ అనుకుంటారు. జాయిన్ అయిపోయిన తర్వాత దీంట్లో లైటింగ్ ఉంటుందా, షాడోస్ ఉంటాయా, ఎక్స్పోజర్ కంట్రోల్ చేయాలా, కలర్ కరెక్షన్ ఉంటుందా, ఇవన్నీ నేను అనుకోలే కదా, జస్ట్ ఊరికే ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్ అని వచ్చిన ఈ బ్యాచ్ కూడా ఉంటుంది, అదే ప్యాషన్ అనుకుంటుంది. వాళ్ళకి ఏంటంటే 3 months తర్వాత పోద్ది, కెమెరాని పక్కన వదిలేస్తారు. లైట్ అవ్వట్లే, మనకి 3 years ఎవరు చేస్తారు మా ఫోటోగ్రఫీ, అవసరమా మనకి? మా ఇంట్లో చెప్పింటే డిగ్రీ చేస్తుంటే అయిపోతుంది, ఇప్పుడు 50,000 కట్టిన అవసరమా, కెమెరా కొన్నా తప్పదిగా చేయాలి అనే బ్యాచ్ కూడా ఉంటారు. ఏంటి అంటే వీడు పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోడు, ఆగిపోతాడు అక్కడే. అట్లాంటప్పుడు పేరెంట్స్ చెప్పిందే కరెక్ట్గా, డిగ్రీ చేయరా అన్నది కరెక్ట్గా, డిగ్రీ చేసినా బెటర్ ఉండే వీడికి. పాయింట్. ఒక 60% మనం ఎంత తీసుకున్నా 40% ఇంట్లో ఇన్పుట్స్ తీసుకొని నువ్వు ప్రాపర్గా ఇంట్రెస్టెడ్ ఉన్నావా, ఫస్ట్ నువ్వు నిజంగా ప్యాషనెట్ ఉన్నావా కనుక్కోవాలి. నువ్వు కెమెరా ఎన్నిసార్లు తీస్తున్నావు, ఎన్నిసార్లు ఫోటోలు తీస్తున్నావు కంటే
నువ్వు ఎట్లాంటి ఫోటోలు తీస్తున్నావు, నువ్వు ఎప్పుడు ఫోటోలు తీస్తున్నావు, ఎందుకు ఫోటోలు తీస్తున్నావు, లేకపోతే ఎందుకు డిజైన్ చేస్తున్నావు, ఎట్లాంటి డిజైన్స్ వాడుతున్నావు, రెగ్యులర్గా సేమ్ డిజైన్స్ చేస్తున్నావా, వాడిని ఇన్స్పైర్ చేస్తున్నావా, నీ కూడా డిజైన్స్ ఏమైనా చేస్తున్నావా, లేకపోతే నువ్వు గిటారే ప్యాషనెట్ అయిపోయి నువ్వు మ్యూజిషియన్ కావాలనుకుంటున్నావు. మ్యూజిషియన్ కావాలి అనుకున్నప్పుడు నువ్వేంటి నేను సేమ్ టోన్ కాపీ కొడతా అంటావా, లేకపోతే నీ ఓన్ టోన్స్ చేయగలుగుతున్నావా, కొత్తది ఏమన్నా నేర్చుకోగలుగుతున్నావా, క్యాజువల్గా వాయిస్తున్నావా. క్యాజువల్గా ప్లే చేసేటోనికి మ్యూజిషియన్ అవ్వాలి అనుకున్నోనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అట్లా ప్యాషనెట్ వెళ్ళాలనుకున్న వాళ్ళు బేసిక్గా కన్ఫ్యూజ్డ్ ఉంటారు. వీళ్ళు ప్యాషనెట్, ఇది నా ప్యాషనేనా కాదా అని జాయిన్ అయిన తర్వాత ఒక 2-3 years తర్వాత తెలుస్తుంది నా ప్యాషనేనా కాదేమో మేబీ అని. సో అట్లాంటప్పుడు పేరెంట్స్ని కూడా తప్పుపట్టలేమే, తప్పు చేస్తున్నారు వీళ్ళు, వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ కిడ్స్ని సపోర్ట్ చేయట్లేదు అనుకుంటాం. కానీ వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది, అరే నా కొడుకు సెట్ కాకపోతే ఎట్లా, రేపు డబ్బులు సంపాదించకపోతే ఎట్లా అని. 40% అయితే నువ్వు ఇచ్చే క్లారిటీ బట్టి ఉంటుంది. అట్లా ఒప్పించవచ్చు. నేనైతే నా పేరెంట్స్ అట్లనే ఒప్పించా, నేను చేద్దాం అనుకుంటున్నా అది అని. ఇంకోటి ఏంటంటే ఇంటర్లో అడిగే కదా, ఇంటర్ ఏంటి అంటే నీకు ఇంటర్ అయిపోయిన తర్వాత నీకు 16 to 17 పాత్స్ ఓపెన్ ఉంటాయి. ఫస్ట్ 3 పాత్స్ అంటే బేసిక్ డిగ్రీ, బీబీఏ, బీకామ్, బీఎస్సీ. ఇంకొక 2 పాత్స్ ఏంటంటే బీటెక్, బాగా చదివితే నీట్, డాక్టర్. అలాంటి వాళ్ళు మన బాయ్స్ తక్కువ ఉన్నారు అనుకో. దాని తర్వాత లేదు అంటే ఇంటర్ తర్వాత కొన్ని డిప్లొమాటిక్ కోర్సెస్ కూడా ఉన్నాయి. అట్లా ఒక 16-17 వైడ్ రేంజెస్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. నీకు ఇక్కడ ఏంటి అంటే నీకు ఆప్షన్స్ బాగా ఎక్కువ కాబట్టి నువ్వు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఇంకా నువ్వు మీడియానే చూస్ చేసుకోవాలనుకుంటే నీకు బాగా రీసెర్చ్ అవసరం. నీ ఇంట్రెస్ట్ ఇది బేసిక్గా, నువ్వు ఆర్ట్స్ అంటే ఇంట్రెస్ట్, బ్రషెస్ అంటే బాగా క్రేవ్ అవుతావు, పెయింట్ అంటే క్రేవ్ అవుతావు. నువ్వు అది చేయాలి అనుకుంటే నువ్వు బాగా రీసెర్చ్ చేయాలి. నువ్వు ఇందా చెప్పినట్టు ఒక అక్క నాకు తెలియదురా ఇలాంటిది ఉందని షాకింగ్ న్యూస్ చెప్పింది నీకు. ఏం నీకు తెలీదా, నువ్వే షాక్ అని, తెలీదా నీకు, ఇది తెలియకపోవడం ఏదని మనం క్యాజువల్గా అంటాం. కానీ వాళ్ళ లైఫ్ రిగ్రెట్ అది, అరే ఏంద్రా ఇది ఉంటుందా నాకు తెలియదు కదా అన్నట్టు. సో అట్లా వీడు రీసెర్చ్ బాగా చేసుకొని నిజంగా ప్యాషన్ ఉంటే మనం ముందు మాట్లాడుకున్నట్టు ఒక 40% అలా డాడీకి అలా మమ్మీకి పోయి ఎక్స్ప్లెయిన్ చేసి నేను చేద్దాం అనుకుంటున్నాను. సారీ, వాడు ఇంత ఏంటి అంటే బాగా ప్యాషనేట్ అబౌట్ ఉన్నాడు దాని గురించి అంటే అప్పుడు హీ కెన్ డూ ఇట్. డిగ్రీ వచ్చిన తర్వాత ఈ సేమ్ కేసు నాకు నా ఫ్రెండ్ వల్ల తెలిసింది. నా ఫ్రెండ్ ఏంటంటే ఈజ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ కుకింగ్, బాగా ప్యాషనేట్, వానికి చెఫ్ అవ్వాలి, అది అవ్వాలి, ఇది అవ్వాలి. కాకపోతే హీఈస్ ఎంబీఏ గ్రాడ్యుయేషన్ అయిపోయింది వాడికి, అయిపోయి 1 year అయింది. ఈజ్ వర్కింగ్ యాజ్ అన్ HR. ఇప్పుడు ఇండియన్ ASMR వీడియోలు చూసి అరే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం రా, నాకు కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ రా. బట్ నీకు కుకింగ్ రాదు కదా, నువ్వు బిర్యానీ చేస్తున్నావు, నీ ప్రాసెస్ ప్రతి ఒక్కరికి సేమ్ బిర్యానీ, నువ్వే ఒక యూట్యూబ్ ఛానల్ చూసి నేర్చుకున్నావు. ఇప్పుడు కొత్త ఆడియన్స్కి ఏం నేర్పిస్తావు బిర్యానీ, నీ ఓన్ రెసిపీ ఏం పెడతావు నువ్వు. అరే కుకింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారా, డిప్లొమా కోర్స్ ఏదైనా ఉంటుందా చూడు. బట్ యువర్ ఏజ్ ఇస్ 25, యూఆర్ ఆల్రెడీ 25-26 వస్తుంది. హౌ కెన్ యూ డూ ఇట్, కాంప్రమైజ్. సో నువ్వు ఏంటంటే నీకు ఫస్ట్ క్లారిటీ ఉండాలి. ఇప్పుడు ఇదంతా చేసి తర్వాత ప్యాషనేట్ అవుదాము, ప్యాషన్ ఫాలో అవుదాము, 30 తర్వాత ప్యాషన్ ఫాలో అవుదాం అంటే ఏముండదు, ప్యాషన్ పల్సర్ అక్కడ. నువ్వు ఇంకా రోజు నీ యాక్టివ్ మీద వెళ్ళాలి ఆఫీస్కి, అంతే, అంతకు మించి ఇంకేం చేయలేము. ప్యాషన్ ఫాలో అవుతా, ప్యాషన్ ఫాలో అంటే ఏజ్ అయిపోద్ది. ఫస్ట్ ప్రోగ్రెస్లో ఉండు. మేము అదే మాట్లాడుకుంటాం, నేను ప్రణయ్ ఇస్ మై ఫ్రెండ్ హూ వాంట్ డైరెక్ట్ ఫిలిం. బట్ ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల వాడు ఏంటంటే ఈజ్ వర్కింగ్ యాజ్ ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే డబ్బులు ఉన్నాయి బాబు దగ్గర, సిచ్యువేషన్ కూడా కాదు, బాగానే ఉన్నాయి. కాకపోతే వాడి సెల్ఫ్ ఎస్టీమ్ ఎలా అంటే, నేను నా కాలేజ్ ఫీజే నేను నా డబ్బులతో కట్టుకున్నా. హీ వాజ్ స్టార్ట్ ఏంటంటే సెల్ఫ్ ఎస్టీమ్డ్ గై. ఇప్పుడు నేను మమ్మీ నాకు 2000 కావాలి, ఈ ఏజ్లో కూడా మమ్మీ నాకు 2000 కావాలంటే సిగ్గు లేకుండా అడుగుతాం మమ్మీని, లేకపోతే మా డాడీని సిగ్గు లేకుండా అడుగుతా. వాడు చిన్నప్పటి నుండి ఫ్రమ్ హిస్ 9th class డబ్బులు కావాలి అంటే పార్ట్ టైం జాబ్ చేసుకుంటారా బాయ్, ఇంట్లో అడగా, నేను ఇంట్లో ఇస్తారు అడిగితే, కాకపోతే నేను అడగాను, అంత సెల్ఫ్ ఎస్టీమ్ వాడు. సో ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్ అంటే ఖాళీకి కూర్చోవాలి అంటే యూ హ్యావ్ టు రైట్. కానీ వాడు బిల్స్, టీ బిల్స్, లేకపోతే పర్ఫ్యూమ్ బిల్స్, క్లాత్స్ బిల్స్, ఇవన్నీ కావాలంటే జాబ్ చేయాలి కదా అని చెప్పి జాబ్ చేస్తున్నాడు. సో మేము ఇట్లా కాకుండా వీళ్ళు సిట్ అండ్ టాక్ కదా. సో ప్రోగ్రెస్ లేదు మాకు, మేము చేసేదాని పనికి ప్రోగ్రెస్ అసలు లేదు. ఆ రోజు మాట్లాడుకున్నాం సినిమాలు ఇట్లా దిద్దాం అట్లా దిద్దాం, ఈ షాట్ అక్కడ బాగుంటే బాగుండే, అయిపోయింది అక్కడికే. ప్రోగ్రెస్ ఉంటే నెక్స్ట్ స్టెప్ అనేది నా పాయింట్ ఏంటంటే, నువ్వు ప్రోగ్రెస్ ఉండాలి దేనికైనా. ఇప్పుడు నువ్వు స్టార్టెడ్ ఎ పాడ్కాస్ట్, నువ్వు ఈ ప్రోగ్రెస్ లేకపోతే మనం ఇక్కడ కూర్చొని మాట్లాడకపోతుండే. సో దిస్ ఈజ్ యువర్ ప్రోగ్రెస్, దిస్ ఈజ్ యువర్. తర్వాత నువ్వు సక్సెస్ అయిన తర్వాత మేబీ ఇప్పుడు ఒక 1 yearలో సక్సీడ్ అవ్వచ్చు. యూ మస్ట్ గెట్ 1 million subscribers అనుకుందాం, హోప్ఫుల్లీ వచ్చేస్తాయి అనుకుందాం, సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు అనుకుందాం. అప్పుడు ఇదంతా నీ ప్రోగ్రెసే కదా. నీ ఫస్ట్ వీడియో వేస్ట్ ఉన్నా, సెకండ్ వీడియో వేస్ట్ ఉన్నా,
ఇది లేకపోతే అక్కడ నీ 150th వీడియోకి 1 million వ్యూస్ లేవు కదా. సో ప్రోగ్రెస్ ఉండాలి, ప్రోగ్రెస్ ఉంటే క్లారిటీ ఉంటుంది. అవసరం. సో అది ఇంట్లో 40% మీరు కన్విన్స్ చేయడంలో ఉండాలి, 60% క్లారిటీతో కూడా. క్లారిటీతో ఉండాలి. అంటే ఈ ప్యాషన్ అనే వర్డ్ ఈ మధ్య బాగా వినిపిస్తుంది. ఎందుకంటే ఏం చేస్తున్నావు నువ్వు అంటే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నా. ఏంది ప్యాషన్ అంటే పడుకోవడం, నిద్రపోతావా నువ్వు అంటే అవును నిద్రపోవడం అంటే కామెడీ అయిపోయింది ప్యాషన్ అనే వర్డ్. ప్యాషన్ చాలా అదే బ్రో. అంటే ఇప్పుడు మనకు తెలుస్తుంది, ఇప్పుడు నువ్వు నీ ప్యాషన్ వైపు నువ్వు పుష్ చేసుకున్నావు, ఇంట్లో వాళ్ళకి కన్విన్స్ చేసినావు. ఇప్పుడు నేను అంతే, నేను ఫైట్ చేసిన నా ప్యాషన్కి. నేను ఒక ప్యాషనేట్ ఆర్టిస్ట్ అనే ట్యాగ్ కోసం నేను చాలా పెట్టిన అనమాట. నేను ఐ కెన్ సే అనమాట నేను, ఎందుకంటే నాకు తెలుసు, బికాస్ ఐ వాంటెడ్ టు డూ ఇట్, ఐ హ్యావ్ డన్ నౌ. నేను ఏదైతే కావాలనుకున్నా అదే చేస్తున్నా, బట్ నాట్ దిస్ వేర్ ఐ యామ్ నౌ. అంటే జాబ్ అనుకోలేదు, బట్ ఈవెన్ జాబ్ అనేది కూడా ఒక స్టేజ్ అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఆ ఎక్స్పీరియన్స్ కావాలి. రేపటి రోజు స్టార్ట్అప్ చేయాలన్న ఏమున్నా కానీ నాకు తెలియాలి అసలు ఎట్లుంటుంది ఏంది అని, నేను ఎక్స్పీరియన్స్ కోసం అని. ఎందుకంటే నా 4 years జర్నీలో నేను అన్ని ఎక్స్ప్లోర్ చేసిన. నా సబ్జెక్ట్కి ఏమేమి ఉంటాయో ఆల్మోస్ట్ నాకు ఇంట్రెస్ట్. ఇప్పుడు మన సబ్జెక్ట్లో 10 ఉన్నాయి, నువ్వు దాన్ని సెగ్రిగేట్ చేసుకుని 5 చూస్ చేసుకుంటావు, నాకు ఇవే నచ్చినాయి, మిగతా నాకు వద్దురాబే అని. అట్లా నేను నా ఫస్ట్ ఇయర్లో డ్రాయింగ్ వేసేటోని, డ్రాయింగ్ పెయింటింగ్ వేసేటోని. ఐఎమ్ ప్యాషనేట్ అబౌట్ మై పెయింటింగ్ అండ్ డ్రాయింగ్ అనమాట. కానీ ఒకసారి నేను ఆ కోర్స్లో జాయిన్ అయిన తర్వాత నుంచి నేను పెయింటింగ్ వేయలే, స్కెచింగ్ ఉంటుండే. ఫస్ట్ 2 years మా స్కెచింగ్ ఉంటుండే, స్కెచింగ్ వేస్తుండే, పోర్ట్రేట్ డ్రాయింగ్స్ వేస్తుండే, ఫ్రీలాన్సింగ్ వేస్తుండే, అందరికి డ్రాయింగ్స్ వేసిస్తుండే అనమాట. ఆ తర్వాత సెకండ్ ఇయర్కి వచ్చేసరికి నేను ఏం చేసిన అంటే, సెకండ్ ఇయర్ యాజ్ అన్ ఆర్ట్ డైరెక్టర్ లాగా చేసిన, అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ లాగా ఒక దగ్గరికి వెళ్ళిన. మధ్యప్రదేశ్ వెళ్ళిండే. ఫిలిం అది ఇంకా తెలియదు అది ఏమైందో నాకు తెలియదు, బట్ వెళ్ళిన నేను. సో అక్కడ ఎక్స్పీరియన్స్ తీసుకున్నా. తర్వాత ఆ స్టోరీ బోర్డింగ్ చేసిన, క్యారెక్టర్ డిజైనింగ్ చేసిన, డిజిటల్ పెయింటింగ్ చేసిన. తర్వాత 2x2లో 3x1లో సాయిరామ్ గారు నేను ఇద్దరం అనుకున్నాం ఇంకా స్టార్ట్ చేయాలి, అందరు ల్యాప్టాప్స్ తీసుకుంటారు, మనం కూడా కొనుక్కుందాం అని చెప్పి. లిటరల్లీ మేము 3 months ఖాళీ ల్యాప్టాప్స్ గురించి రీసెర్చ్ చేసినాం. 2 to 3 months ఈజీగా. మస్తు ప్రాసెస్ అది, ఏ ల్యాప్టాప్ ఏంది, గ్రాఫిక్ కార్డ్ ఏంటి, ఏ కాన్ఫిగరేషన్ ఏంటి, ఇప్పుడు ఏం నడుస్తుంది, ప్రాసెస్ చాలా బాగుంటుంది. అది తీసుకున్నాం. తర్వాత ఇప్పుడు నేర్చుకోవాలి, గ్రాఫిక్ డిజైన్ నేర్చుకోవాలి, ఏదైనా చేయాలి. ఇప్పుడు మేము లాస్ట్ బెంచెస్, నేను దాని గురించి కూడా మాట్లాడుతున్నాను. సో మా మీద ఎక్కువ ఏముంది అంటే, తిరుగుతారా వీళ్ళు ఏదో చేస్తారేమో అని. నాకు తెలుసు నేను జేఎన్ఎఫ్కి ఎందుకు వచ్చినాను, వాడికి తెలుసు వాడిని ఏముందో అనేసి. సో మేము ఏదైనా చేయాలా. గ్రాఫిక్ డిజైన్ యూట్యూబ్ నుంచి నేర్చుకున్నాం. ఒక పాకిస్తాన్ అనేది ఉంటుంది, జిఎఫ్ఎక్స్ మెంటర్. జిఎఫ్ఎక్స్ మెంటర్ నుంచి గ్రాఫిక్ డిజైన్ ఇలిస్ట్రేషన్ నేర్చుకున్నాం. అది వచ్చిన వెంటనే ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేసినాం. ఫోటోషాప్, ఇలిస్ట్రేటర్ తోని గ్రాఫిక్ డిజైన్ పనిచేయడం అవి ఇవి అని. 3rd yearలోకి వచ్చేసరికి మేమేమనుకున్నామంటే, నాకు యూఎక్స్ గురించి తెలిసింది, యూఎక్స్ డిజైన్ గురించి 3rd yearలో తెలిసింది, యూజర్ ఎక్స్పీరియన్స్ గురించి తెలిసింది. సో యూజర్ ఎక్స్పీరియన్స్ గురించి రీసెర్చ్ చేసుకుంటూ 1 year నేను దానికి పెట్టిన, కోర్సెరాలో కోర్స్ చేయడం అవి దాని పోర్ట్ఫోలియో తయారు చేసిన. మాలంతా 3x2లో ఇంటర్న్షిప్ చేయాలా, అందరు ఇంటర్న్షిప్ చేసారు. ఫస్ట్ నుంచి చేసారు, 2x2, 3x1, 3x2 నుంచి చేసారు. కానీ నేను ఎప్పుడు ఇంటర్న్షిప్ అంత ప్రిఫర్ చేయలే అనమాట. ఎక్కడైనా పని చేద్దాం, ఫ్రీలాన్సింగ్ చేద్దాం, నేర్చుకుందాం, వర్క్ వస్తుంది. సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్. నువ్వు చేస్తున్న ప్రాక్టికల్ సబ్జెక్ట్ అయినా సరే, నువ్వు నీ దగ్గర ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. ఏదో చేస్తున్నారా బై పైసా కోసం అని కాదు, నీ బేస్మెంట్ గట్టిగా పెట్టుకున్నావు అనుకో, నువ్వు ఇయ్యచ్చు. సో మాకు తెలుసు అనమాట. నాకు లిటరల్ నేను చెప్పుకుంటున్నాను కాదు, 4x1లో ఇంకా కంపెనీస్ వస్తున్నాయి అబౌట్ టు కమ్ అని చెప్పినప్పుడు మేము వర్క్ చేస్తున్నాము. మా సార్ వాళ్ళు ఎంటర్ అయ్యి చెప్పింది అనమాట, మీ పోర్ట్ఫోలియో మీరు రెడీ చేసుకోండి, కంపెనీస్ వస్తున్నాయి, ఇంకా ప్లేస్మెంట్ వస్తుందని అనేసరికి క్లాస్ మొత్తం తిరిగి నన్ను చూసింది. ఎందుకంటే ఐ ఆల్రెడీ హ్యావ్ మై పోర్ట్ఫోలియో. మా క్లాస్ లో ఫస్ట్ పోర్ట్ఫోలియో నా దగ్గర 2-3 దగ్గర ఉన్నాయి. ఎందుకంటే ఐ నో వెరీ ఇంపార్టెంట్ అని తెలుసు. ఎగ్జాక్ట్లీ. సో అది ఎవరు చెప్పడు. ట్రూ. డిజైనింగ్ అయినా కానీ మనం ఫస్ట్ థింగ్ మనం ప్యాషన్ ఫాలో అవుతున్నాం అంటే అక్కడ ఎవరు నీకు మెంటర్ ఉండడు. నువ్వే మెంటర్ని వెతుక్కోవాలా, వాడిని అడగాల, భయ్యా ఏం చేయాలి చెప్పు భయ్యా అంటే వాడు నీకు చెప్తాడు. లేకపోతే ఎవడు అరే వచ్చి నువ్వు దీరాబా అని స్పూన్ ఫీడింగ్ చేయడు, ఎవరు చేయడు, ఎవరికి అవసరం చేయడు. అండ్ ఎక్స్పెక్ట్ కూడా చేయడు. అందరు ఏమనుకుంటారు, పోయిన తర్వాత సార్ వాళ్ళు చెప్తారేమో అది ఇది అని చెప్పి, ఎవడు చెప్పాడు. డిజైనింగ్ అయితే అసలు చెప్పాడు. అట్లా ఈ పర్స్పెక్టివ్లో చేంజ్ చేసింది అనమాట నాకు. అంటే అన్ని ఎక్స్పీరియన్స్ అయ్యి దెన్ ఐ హ్యావ్ చూసన్ దట్ ఓకే యూఎక్స్ ఉంది, యూఎక్స్ చేద్దాం. యూఎక్స్ ఎందుకు అనుకుంటున్నా అంటే ఇక్కడ యూజర్ ఎక్స్పీరియన్స్ కదా, నాకు ఎందుకు కనెక్ట్ అయింది అనమాట. ఓకే,
యూజర్ స్టోరీ ఏంటి, ఇప్పుడు నాకు కూడా యూట్యూబ్ ఉంది, యూట్యూబ్లో ఎండ్ యూజర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడో. ట్రూ. సో నేను అది తీసుకున్నాను అనుకో, అక్కడ ఏమైనా డ్రాబ్యాక్స్ ఉన్నాయా, ప్రాబ్లమ్ సాల్వింగ్ తెలుస్తుంది, పర్సన్స్ గురించి తెలుస్తుంది, సైకాలజీ తెలుస్తుంది, హ్యూమన్స్ గురించి తెలుస్తుంది, టెక్నాలజీ గురించి తెలుస్తుంది, ఏఐ అన్నిట్లో ఉంటాం మనం. సో ఇది ఆల్ రౌండ్ అనిపించింది చేసిన దాంట్లోకించి. అందుకు నేను యూఎక్స్ సైడ్ వచ్చినా అనమాట. అట్లా షురూ అయింది. సో అదర్ గ్రేట్ జర్నీ. ఎగ్జాక్ట్లీ. సో డిజైన్ ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు నీ యూట్యూబ్స్కి ఎడిటింగ్ అవన్నీ చేస్తున్నావు. సో ఆ జర్నీ ఎట్లుండే, ఇప్పుడు నీది ఇంకా అఖిల్ జాక్సన్ ఇప్పుడు చేస్తుండు. సో ఆ జర్నీ ఎట్లుండే, నీ బ్యాక్గ్రౌండ్ జర్నీ? ఎందుకంటే ఆదర్శ ఎడిటింగ్ చేస్తాడని కొంతమందికే తెలుసు. thumbnail డిజైనింగ్. సో ఆ thumbnail డిజైనింగ్ కానీ లేకపోతే నీ రిలేషన్ విత్ నీ ఫ్రెండ్స్ కానీ అది ఎట్లా స్టార్ట్ అయింది, నీ బ్యాక్గ్రౌండ్ ఎట్లుండే? అఖిల్ అయితే నాకు 8th క్లాస్ ఫ్రెండ్. 8th క్లాస్, మేము సేమ్ స్కూల్ కాదు, సేమ్ కాలనీ కూడా కాదు, ఆపోజిట్ కాలనీ అండ్ బ్యాక్ కాలనీ. వాడు ఏంటి అంటే మేము ఎట్లా అంటే వీఆర్ ఫస్ట్ ఎనిమీస్, నాట్ ఫ్రెండ్స్. ఎనిమీ అంటే అంత పెద్ద రైవలరీ ఏం లేదు. వాడి దగ్గర పియర్లెస్ అని ఒక సైకిల్ ఉంటుండే, విచ్ ఇస్ 21 gears. నా దగ్గర హర్క్లెస్ అని సైకిల్ ఉంటుండే, విచ్ ఇస్ సేమ్ 7 gears. ఏంటి అంటే వాడిది బ్లూ, నాది రెడ్, ఆపోజిట్ కలర్స్. వాడిది ప్రాపర్ బ్లూ కూడా కాదు, ఇట్లా పర్పులిష్ బ్లూ. సో ఏంటి అంటే మేము దొక్కుతుండే, మేము ఫాస్ట్ ఎవడు దొక్కుతాడు, ఫాస్ట్ ఎవడు సైక్లింగ్ ఎవడు చేస్తాడు, బాగా ఎవడు చేస్తాడు, స్టాపిల్ ఎవడు కొడతాడు, వీళ్ళు ఎవడు కొడతాడు, నీ సైకిల్ బొక్క అంటే నా సైకిల్ బొక్క, అది ఇట్లా తిట్టుకుంటూ సేమ్ మా కాలనీలో ప్రశాంత్ అని అఖిల్ ఫ్రెండ్ ఉంటుండే. హిస్ ఇన్ US నౌ, ప్రశాంత్ గారు. సో వాడి దగ్గరికి వీడు రెగ్యులర్గా వస్తుండే. ఐ యూస్ టు హేట్ హిమ్, వీడే నా కాలనీకి వస్తున్నాడు, కాలనీ నాది కదా అన్నట్టు. తర్వాత వి స్టార్టెడ్ టాకింగ్. అట్లా ఏంటి అంటే ప్రశాంత్ గారు నాకు క్లోజ్, ఎట్లన్నో ఫ్లోలో నాకు అఖిల్ గారు క్లోజ్ అయిపోయినాడు. సో అఖిల్ వాజ్ డాన్సర్ బై దెన్. వాడు ఏంటి అంటే ఇస్ గ్రేట్ స్ట్రగ్లర్. వాడు ఏంటంటే స్కూల్ నుండి 4 o'clock వస్తుండే, 6 o'clock యూసఫ్ కూడా డాన్స్ క్లాస్కి వెళ్తుండే. వెన్ హీ వాజ్ ఇన్ 7th class. రన్నింగ్ బస్సులు ఎక్కుతుండే. నేను ఇవన్నీ షాక్. నాకేంటంటే మై ఫాదర్ ఈజ్ అన్ ఆర్మీ. గేట్ లోపల లేకపోతుండే, నాకు ఫ్రీడమ్ లేకపోతుండే. నువ్వు చదువుకోవాలి, ఇంట్లో ఉండాలి, దట్స్ ఇట్, స్ట్రెట్ పేరెంటింగ్. సో అక్కడ ఏంటి అంటే ఆంటీ వాజ్ సూపర్ సపోర్టివ్. ఆంటీ తెలిసే ఉంటుంది మీకు, అఖిల్ వాళ్ళ మామ్. ఏంటి అంటే షీ వాజ్ సూపర్ సపోర్టివ్ ఫర్ అఖిల్ జాక్సన్. ఏంటి అంటే నువ్వు యాక్టింగ్కి వెళ్తావా వెళ్ళు, డాన్స్ క్లాస్కి వెళ్తావా వెళ్ళు. సో అట్లా ఈ వాజ్ ఎ గ్రేట్ డాన్సర్. బాగా డాన్స్ చేస్తున్నవాడు. కాకపోతే ఏంటంటే మా పేరెంట్స్కి కానీ ప్రశాంత్ వాళ్ళ పేరెంట్స్కి కానీ అఖిల్ గారి ఇంట్రడక్షన్ చాలా వర్స్ట్గా అయిందనమాట. ఎట్లా అయింది అంటే పీపుల్ యూస్ టు థింక్ ఇట్లా డాన్స్కి వెళ్ళేటోళ్ళు, డాన్స్ కోచింగ్కి వెళ్ళేటోళ్ళు, డాన్స్ క్లాస్కి వెళ్ళేటోడు, ఈ యూస్ టు మెయింటైన్ సమ్ ఫంకీ హెయిర్ స్టైల్స్. అప్పట్లో ఏంటంటే చదువుకునే అబ్బాయిలు అట్లా మెయింటైన్ చేస్తారా, చేయరు కదా, ఆడ అసలు పనికొస్తాడా దీనికన్నా అన్న ప్రాపగాండాలో మా పేరెంట్స్కి ఆ ఇంట్రడక్షన్ ఇస్తుండే సొసైటీ. మా మమ్మీ రెగ్యులర్గా వెళ్ళే షాప్ కానీ, మా మమ్మీ రెగ్యులర్గా వాక్ చేసే కిరాణా షాప్స్ ఏమైనా ఉంటాయి కదా, వాళ్ళు అంటుండే మీ ఆదర్శ్ అఖిల్తో తిరుగుతున్నాడు, చెడిపోతాడు. ఇక లిటరల్గా ఇదే, చెడిపోతాడు, ఇంకా ఎందుకు అవసరమా తిరుగుడు అంటే మై మామ్ వాజ్ లైక్, మమ్మీ అక్కడేం ఆన్సర్ చేయకుండా ఇంటికి వచ్చి వద్దు నాన్న, ఫ్రెండ్షిప్ మంచిదే, డూయింగ్ ఫ్రెండ్షిప్ విత్ పీపుల్ ఈస్ గుడ్, వెరీ గుడ్, నువ్వు సర్కిల్ పెంచుకుంటున్నావు, ఇట్ ఈస్ గుడ్, బట్ పెంచుకునేదో మంచివాడితో పెంచుకో. జనాలందరూ ఈజ్ నాట్ గుడ్ అంటున్నారు, ఈజ్ నాట్ గుడ్ ఎనఫ్ అంటున్నారు, బట్ నేను వదిలే. ఐ యూస్ టు కాల్ అఖిల్ బావా. ఏంటంటే చాలా క్లోజ్ ఫీలింగ్ ఉండదని ఐ యూస్ టు కాల్ హిమ్ బావా అఖిల్ బావా. సో అట్లా మా ఫ్రెండ్షిప్ అట్లా ఫిగర్ అవుట్ అయ్యి ఏదో ఒకటి చేద్దాము, ఇంట్లోకి తెలియకుండా అఖిల్ అంతా తిరిగిన రోజులు ఉన్నాయి అబద్ధాలు చెప్పి, ఎందుకంటే తిడతారేమో అని చెప్పి. సో అట్లా ఇంటర్ వరకు వేస్టుడు. సో ఇంటర్లో అఖిల్ గాడు కవర్ సాంగ్స్ చేయడం స్టార్ట్ చేశాడు. నేను చెప్పాను కదా, మేము 2015, 2016లో ఇంటర్ చదివేటప్పుడు ఐ యూస్ టు డిజైన్ అఖిల్ ఫొటోస్ అని. అఖిల్ గారి ఫొటోస్ ఎక్కువ డిజైన్ చేసేవాడిని, మ్యానిపులేట్ చేసేవాడిని అని చెప్పాను కదా. సో అట్లా వాడు అట్లా ఇప్పుడు మీ అందరికి అఖిల్ గాడు ఫేమస్ బాగా తెలుసు. అప్పట్లోనే ఫేస్బుక్లోనే వేరే కేరళ అక్కడ నుండి కూడా అఖిల్ గాడిని మోడల్ కామెంట్లు పెట్టేవాళ్ళు అనమాట. సో అట్లా ఫోటోలు తీసి అట్లా ఎడిటింగ్ చేసేవాళ్ళం. అప్పుడు మోడల్ అనే వర్డ్, ఇప్పుడు మోడల్ అనే వర్డ్ చాలా చీప్ అయిపోయిందేమో. అప్పుడు మోడల్ అంటే మేము ఏంటంటే అరే మోడల్ అంటున్నాడు. అజ్మల్ ఖాన్ ఐడియా ఉన్నాడు నీకు బై ద వే? అజ్మల్ ఖాన్ ఇస్ కేరళస్ ఫేమస్ మోడల్. 2017లోనే టీవీలో వచ్చి ఇంటర్వ్యూ చేసేవా అతన్ని. సో అఖిల్ వాజ్ ఇన్స్పైర్డ్ బై హిమ్, నేను కూడా ఇన్స్పైర్డ్ బై హిమ్. ఏంటంటే అఖిల్ గారు వాళ్ళ మోడలింగ్ చేయాలని, నేను వాళ్ళ లాంటి ఫోటోలు తీయాలని, అజ్మల్ ఖాన్ లాగా ఫోటోలు తీయాలని.
వాడి ఫోటోగ్రాఫర్స్ ఎవరో తెలియదు, ఆయన ఫొటోస్ లాగా ఉండాలి మా అఖిల్ గడ్ ఫోటోలు కూడా అని చెప్పి ఇన్స్పైర్ అయ్యి సుజిత్ కేఎస్ అని కూడా ఇంకొక అతను ఉన్నాడు. అతని మ్యానిపులేషన్స్కి బాగా ఇన్స్పిరేషన్ ఉండేది మాకు. సో అట్లా అఖిల్ ఫోటోలు బాగా మ్యానిపులేట్ చేయడం, బాగా ఎడిట్ చేయడం. నా ఫ్రెండ్స్, నా ఇంటర్ ఫ్రెండ్స్ నన్ను దూరం పెడుతుండే. అఖిల్ అని ఫోటోలు చేస్తున్నావా, చేసుకోపో, మా దగ్గరికి ఎందుకు వస్తావు, మా ఫోటోలు ఎందుకు ఇస్తావు అన్నట్టు మాట్లాడుతుండే. అప్పటికీ వదలే. టు బీ వెరీ క్లోజ్ విత్ అఖిల్. కాలేజ్ నుండి రాగానే అఖిల్, ఇంటర్ నుండి రాగానే అఖిల్. నా కాలేజ్లో గ్రాడ్యుయేషన్ లైక్ బ్యాచిలర్స్లో మన నార్మల్గా ఫోటోగ్రఫీ క్లాస్, ఎడిటింగ్ క్లాస్లో మనం ఫొటోస్ ఎడిట్ చేసి సబ్మిట్ చేయాలి కదా, అసైన్మెంట్స్ ఐడియా ఉంది కదా. వాటికి కూడా నేను అఖిల్ ఫోటోలు వాడుతుండే. మా సార్ వచ్చి ఊరికే అఖిల్ ఎవరు రాయుడు అంటే, మా బాగా సార్ అందుకే వాడి ఫోటోలే చేస్తాను. నీ ఫోటోలు దిగవాను, దిగుతాను కానీ ఎందుకు ఈ ఫోటోలే చేయాలనిపిస్తుంది అని ఆడి ఫోటోలు చేస్తుండే. అంత క్లోజ్ ఉంటుండే. సో అట్లా వాడి థంబ్నైల్స్, వాడి డ్యాన్స్ కవర్లకు చేస్తుండే. చేసిన తర్వాత ఒక గ్రేట్ గ్యాప్ వచ్చింది మాకు. ఎట్లా అంటే 2017లో వాడు డ్యాన్స్ కవర్లు చేయడం ఆపేశాడు. ఐఎమ్ నాట్ డిజైనింగ్ ఎనీథింగ్, వీ యూస్ టు రోమ్, దట్స్ ఇట్. కలిసి తిరుగుతుండే. గ్యాప్ అంటే మేము కలవలేదు, తిరగలేదు అని కాదు, కలిసి తిరుగుతుండే. నాకు కాలేజ్ క్లాసు అసైన్మెంట్లు, వాడి కాలేజ్ క్లాసు అసైన్మెంట్లు. సో అట్లా వాడు యూట్యూబ్కి గ్యాప్ వచ్చింది. 2020 ఇట్లా కోవిడ్ వస్తుంది. కోవిడ్ రావడానికి రెడీ ఉంది. 2020లో అంటే 2018-19లో టిక్టాక్స్ చేస్తుండే. అప్పుడు బాగా ఫేమస్ కదా, టిక్టాక్లో ఫేమస్ వస్తుందేమో అని చేస్తుండే. ఇట్లా లిప్సింగ్ వీడియోస్ చేస్తుండే. తర్వాత ఒక పాయింట్లో ఈ స్టార్టెడ్ డూయింగ్ హిస్ ఓన్ కాంటెంట్. ఒక 3 వీడియోస్ చేసినాడు, 4 వీడియోస్ చేసినాడు, 5, 6, 7, 8, 9, 10, 11th వీడియో ఫట్మన్ బూస్ట్ ఇచ్చింది. ఆంటీ ఉంది దాంట్లో, బికాస్ ఆంటీ సౌమ్య వీళ్ళు ఉన్నారు, బూస్ట్ ఇచ్చింది. సో ఈ పీరియడ్ ఆఫ్ టైంలో అఖిల్ గాడికి కూడా వేరే ఫ్రెండ్స్ ఉన్నారు. అఖిల్ గాడు ఏమో ఒక్కడే కాదు కదా, వాడి స్కూల్ ఉంది, వాడికి కాలేజ్ ఉంది. నేను ఒక్కడనే కాదు కదా అఖిల్ గాడికి కూడా. సో అఖిల్ గాడికి ఫ్రెండ్స్ ఉన్నారు. కాకపోతే గ్రాడ్యువల్గా అఖిల్ గాడి దగ్గరికి రావడం మానేశారు. అంటే మేబీ, అంటే నేను వాళ్ళని జడ్జ్ ఏం చేయట్లేదు, నాకు అనిపించింది చెప్తున్నా. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మేబీ అఖిల్ ఫైనాన్షియల్ స్టేటస్ కొంచెం లో అవుతా పోతుంది. సుమన్ టీవీలో అఖిల్ గారి ఇంటర్వ్యూ చూస్తే తెలిసే ఉంటుంది, కరెంట్ బిల్ కట్టడానికి స్ట్రగుల్స్ అవి. సో ఆ టైంలో ఐ యూస్ టు బీ విత్ హిమ్. నేను ప్రసన్న ఏంటంటే నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉంటా అంటాడు. హీ వాజ్ మై బెస్ట్ ఫ్రెండ్. నేను చెప్తే కామెడీ ఉంటుంది, నేను July 17 బాను, వాడు July 29 బాను, సేమ్ ఇయర్. మై మామ్ వాజ్ లైక్, అరే మీరు ఇద్దరు కలిసి పుట్టినారా, కలిసి తిరగడానికి, అందుకే అనుకుంటా ఊరికే తిరుగుతారేమరా, మీరే కలిసి తిరిగాను. మధ్యలో నేను అఖిల్ గడికి వీడిని ఇంట్రడ్యూస్ చేశా. హీ వాజ్ ఎ గుడ్ గై. ఇట్లా ఏంది అంటే రుబాబ్ గివాబ్ టైప్ కాదు. అదర్జన్ ఫ్రెండ్ అంటే అఖిల్ గడ్ అంటే నా ఫ్రెండే రా బై, ఇట్లా క్లోజ్ అయిపోతాడు. సో అట్లా ప్రసన్న మేము కలిసి తిరగడం స్టార్ట్ చేసాం. సో తర్వాత ఏవైతే వర్టికల్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో నేను కూడా అఖిల్ బేసిక్గా అఖిల్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నాకు అప్పటివరకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది, బట్ నేను ఎప్పుడు చేయలేవు అక్కడ. కానీ అఖిల్ గాడు చెయ్యి కూసో, వీడియో చేద్దాం నడరా, ఇంట్రెస్ట్ లేకపోయినా వీడియో చేద్దాం నడరా, అరే నేను షూట్ చేస్తారా, నేను రాని కెమెరా ముందర రాని లైట్ తీసుకుంటే కూసో చెయ్యి యాక్ట్ చేయాలి. లైమ్ లైట్లోకి పట్టుకొచ్చాడు, లిటరల్ లైమ్ లైట్లోకి పట్టుకొచ్చాడు. ఎవడన్నా వచ్చి బయట వచ్చి అన్నా అఖిల్ జాక్సన్ వైన్స్లో ఆదర్శ్ కదా అంటే, అవును బ్రో అంటే, అన్న బాగుంటుంది అన్న, బాగా చేస్తారంట. నేను అఖిల్ అని థ్యాంక్స్ చెప్పుకోవాలి. అరే అఖిల్ ఆ రోజు దారా చేయకపోతున్నానేమో, నేను మేబీ నాకు స్కిల్ ఉన్నా, ఎవడొకడు నీకు ఈ స్కిల్ ఉందిరా అని చెప్పకపోతే అన్రికగ్నైజబుల్ స్కిల్ కదా అది, ఎవడు రికగ్నైజ్ చేయడు. ఇప్పుడు నువ్వు యాక్ట్ చేయగలవో నీకే తెలియదు. ఎవడన్నా వచ్చి పిలిచి ఫ్రేమ్లో కూర్చోబెట్టి ఒక 3-4 వీడియోస్ చేసిన తర్వాత అప్పుడు నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, ఓకే ఈవెన్ ఐ కెన్ యాక్ట్ అని. సో అట్లా అఖిల్ అని థ్యాంక్స్ చెప్పొచ్చు. సో ఇప్పుడు మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. మా ఫస్ట్ వీడియో కార్లో ఉంటుంది, నాది, ప్రసన్న ఆడిది, అఖిల్ది. ఏంటి అంటే 2020 వర్టికల్ వీడియోస్ నుండి అప్పుడే టిక్టాక్ బ్యాన్ అయింది, ఇన్స్టా రీల్స్ వస్తాయని తెలుస్తుంది కానీ ఇంకా రాలేదు. ఇన్స్టాలో అఖిల్కి ఒక 40K 50K ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళని యూట్యూబ్లోకి రావాలి. యూట్యూబ్లోకి రావాలంటే ఏంటి, కాంటెంట్ చేయాలి. సో ఫస్ట్ వీడియో కార్లో కాంటెంట్ చేసినాం, ఒక 2 minutes 3 minutes వీడియో, దానికి thumbnail. తర్వాత thumbnails చేద్దాంరా, రెగ్యులర్గా వీడియోస్ చేద్దామంటే ఐ వాజ్ వెరీ మచ్ ఇన్స్పైర్డ్ బై జార్దినియన్ ఐడియా ఉందా యూట్యూబ్లో? చూస్తే గుర్తుపోతా. జార్దినియన్ అని ఒక స్కెచెస్ యూట్యూబ్ ఛానల్. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కలర్ ప్యాలెట్ ఎల్లోలో ఉంటుండే. మాది పాత వీడియోలు తీసుకుంటే ఐ యూస్ టు యూస్ బ్లూ గ్రేడియంట్ ఫర్ thumbnails. అట్లా thumbnails చేస్తూ ఇంకా డిజైన్ ఎబిలిటీస్ని, డిజైన్ స్టాండర్డ్స్ని ఇంకా పెంచి అట్లా thumbnails చేస్తూ ఇప్పటివరకు ఐఎమ్ డూయింగ్. అంటే ఇప్పటివరకు అంటే ఫ్రమ్ లాస్ట్ 3 months ఐఎమ్ నాట్ డూయింగ్. వేరే మీడియాలో జాయిన్ అయ్యాడు రీసెంట్గా. సో ఆ మీడియాలో thumbnails చేస్తున్నారు. ఇంకా ఐఎమ్ ఫ్రీ నా. వాడు ఏమన్నా అంటే, అరే నువ్వు చిల్ కొట్టరా బాయ్, నువ్వు ఇన్ని రోజులు బాగా యూస్ టు డూ thumbnails కదా, నువ్వు లైట్ తీసుకో, నువ్వు చిల్లుండు,
మనం వీళ్ళు నువ్వు కాన్సన్ట్రేట్ ఆన్ యాక్టింగ్, లేదు డిజైనింగ్లో కాన్సన్ట్రేట్ చేయని చెప్పి వాస్ వెరీ మచ్ సపోర్టివ్ ఫ్రమ్ 9th క్లాస్. వాడు నేను ఫస్ట్ షవర్మా వాంతోటి తిన్నా, నాకు అప్పటివరకు షవర్మా అంటే తెలియదు. ఫస్ట్ బర్గర్ వాంతో తిన్నా, బర్గర్ అంటే తెలుసు బట్ ఫస్ట్ బర్గర్ నేను వాడుతుంది తిన్నా మెక్డీది అయితే. వెంకీస్ది చిన్నప్పుడు తింటుండే బట్ మెక్డీ బర్గర్ అంటే క్రేజీ కదా. టొలిషోకి వాంతలేమైనా ఫస్ట్ టైం, నాకు అప్పటిదాకా టొలిషోకి అనే ఏరియా ఉంటుందని తెలియదు. బిగం బజార్ వాంతుడేనా ఫస్ట్ టైం. ఓల్డ్ సిటీలో సగం ఏరియా మొత్తం అఖిల్ గారి వల్లనే తిరిగిన. నా బైక్ నేర్చుకోవడానికి అఖిల్ గాడు, శ్రవణ్ అనేటోడు, శివ అనే వీళ్ళ బండ్లే వాడుతుండే. మా డాడీ బండి ముట్టుకుంటే మన కింద పడితే తిడతారు అని చెప్పి వీళ్ళ బండ్లే. అఖిల్ వాజ్ ఒక 60% వరకు బండి నేర్పడానికి కూడా వాడే రీజన్. తర్వాత ఏంటి, యూ హ్యావ్ టు వేర్ హై యాంకిల్ షూస్ అని అప్పట్లో సూప్రా అని ఒక బ్రాండ్ ఉంటుండే, ఇప్పుడు కూడా ఉంది సూప్రా బ్రాండ్. అప్పుడు ఏంటంటే ఉట్టి డాన్సెస్ చేసుకుంటుండే. సో అప్పుడు అరే సూప్రా వేసుకో బాగుంటాయి, నీకు హైట్ ఉన్నావు కదా హైట్ వేసుకో అని వాడే తీసుకొచ్చి నీకు ఇది సెట్ అవుతుంది అది సెట్ అవుతుంది. అట్లా అఖిల్ గారి వల్ల ఏంది అంటే బయట నాలెడ్జ్ బాగా పెరిగింది, తిరగడం కూడా ఎక్కువైంది వైదేవే కాదు, బయట నాలెడ్జ్ బాగా పెరిగింది. ఇంకంతే. అఖిల్ గారి గురించి చెప్పాలంటే రోజు అయిపోద్ది. చాలా చాలా క్లోజ్ బెస్ట్ ఫ్రెండ్, ఆడు చాలా ఇష్టం నాకు ఆడు బేసిక్గా. ఇక వాడు తర్వాత ఇంకా 21, 22 ఇట్లా ఫేమ్ పెరిగింది. స్టిల్ గుడ్ ఫ్రెండ్స్, కాకపోతే ఈస్ బిజీ రైట్ నౌ. నేను కూడా అరే నువ్వు ఏంద్రా నన్ను మర్చిపోతున్నావు ఫేమ్ వచ్చిన తర్వాత అని ఎప్పుడు నేనేం క్వశ్చన్ చేయలే, ఎందుకంటే వాడు బిజీ ఉన్నాడు. బిజీ లేకపోతే ఆబ్వియస్లీ కలుస్తాడు. అట్లా గుడ్ ఫ్రెండ్స్, థిక్ ఫ్రెండ్స్ బేసిక్గా. అవసరం అవసరం. ఇక్కడ నేను నువ్వు అఖిల్ చెప్పినావు కాబట్టి బేసిక్గా ఏంటంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కూడా నాకు మనోడే సాయిరామ్ గాడే అనమాట. హే సాయిరామ్ హాయ్. సో వీడు ఎట్లా అంటే నాకు కాలేజ్ ఫ్రెండ్స్. సో కాలేజ్ నుంచి పరిచయం కాబట్టి కాలేజ్లో వచ్చిండు ఏదో జిడ్డుగాని తీరు అంటుకుండు ఇప్పుడు. సో నేను కొంచెం వాడు చాలా ఇంట్రోవర్ట్, ఓకే, యాజ్ కంపేర్ టు మీ చాలా ఇంట్రోవర్ట్, నేను ఎక్స్ట్రోవర్ట్. నేను క్లాస్ మొత్తం రచ్చ చేస్తాను, నేను అందరితో ఉంటుండే. వీనికి ఏంటంటే సంతోష్ గారితో ఉన్నాడు, నాకు వీనితోనే వైబ్ రాబోయ్ అనేసి. అప్పుడెప్పుడు శ్రీమాన్స్ అని అఖిల్ జాక్సన్ నీ వీడియోలు కూడా చూపించింది నాకు ఈడే. ఓకే. తర్వాత ఇంకా చాలా చేస్తుండే, ఇంకా యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ ఉండే. అప్పుడు ఉండే అనమాట HYDK 2% అని చెప్పి ఛానల్ ఉండేది, అట్లనే ఆగిపోయింది. ఎందుకో మేము బయటికి వెళ్ళినప్పుడు నన్ను అన్నాడు, ఓకే కెమెరాలో మాట్లాడతావు అది చేయి యూట్యూబ్ స్టార్ట్ చేసాం రాబాయ్, ఇట్లా చేసాం అట్లా చేసాం అని చెప్పి కొంచెం ఎప్పుడు లాండ్ పననే కాకుండా నాకు, నేను హైదరాబాద్ నుంచి బయటికి వెళ్ళింది ఫస్ట్ వీనితోనే. సేమ్ నువ్వు చెప్పినట్టు బయట తిప్పింది వీడే. అండ్ ఇంకొకటి ఏంటంటే ట్రావెల్, బేసిక్గా నేను ఎక్కడ ట్రావెల్ చేయాలి, యాదగిరి గుట్టనే నాకు ట్రావెల్ అంటే. ఓకే. మిగతా పెద్ద పెద్ద ట్రావెల్, ర్యాండమ్ ట్రావెల్, వ్లాగ్స్ అయినా యూట్యూబ్ కానీ లేకపోతే బిజినెస్ గురించి నేను అప్పటిదాకా 95 చేద్దాం అది ఉండే. బిజినెస్ ని ఇంట్రడ్యూస్ చేసింది వీడు. ఆంటర్ప్రినర్షిప్ ఎగ్జాక్ట్లీ, బిజినెస్ చేద్దాము ఇట్లా చేద్దాము అప్పట్లోనే అనుకున్నాం మేము. మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల లేకపోతే ఒక ప్రాపర్ పాత్వే లేదు కాబట్టి మేము ఇంకా చేయలే. నాలెడ్జ్ ఉంది చేద్దాం అనేసి, తెలుసు మాట్లాడతాం చేస్తాం. నేను ఒకవేళ ఫ్రంట్, ఇప్పుడు నువ్వు ఎట్లా బ్యాక్ నేను ఫ్రంట్, సో అట్లనే నేను ఫ్రంట్ వాడు బ్యాక్ అన్నట్టు. నాకు బ్యాక్ సైడ్ వీడియో, నా ఫస్ట్ వీడియో ఆన్ ఫోనే. నా యూట్యూబ్ లో ఉన్న వీడియోలు అన్ని ఇప్పటిదాకా నేను ఐఫోన్ తీసుకున్న కాకుండా ముందున్నంత వరకు వాన్వే. సూపర్. ట్రావెల్ కానీ ఏదున్నా కానీ, మేము కాశీ తీసుకుపోయండి, ఏదేదో పాండిచేరి, చెన్నై, ఇడికేడికి ఇంకా నెక్స్ట్ ఉన్నాయి. సో ఐ హోప్ ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళిపోతాడు, జాబ్ ఎక్కడ పడుతుందో అక్కడ వెళ్ళిపోతాడు. మేబీ చూడాలి ఈ వైబ్, ఈ థిక్నెస్ అనేది. ఇది వర్కౌట్ అయితే పిలిచే మళ్ళీ వర్కౌట్ అయితే వాంది ఇంకా ఉన్నాయి, వర్కౌట్ ఆఫీస్ అవుతుంది పిలిచేసే మళ్ళీ జాబ్ ఏమో వచ్చేయని చెప్పి వచ్చేసాడు. వచ్చేసే అవసరం లేదు, నేనే వస్తా అంటాడు. అదే అంటున్నా కదా, ఒక్కటి స్టార్ట్ అయింది అనుకో వీ కెన్ పుల్. ట్రూ, ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, అది చేయొచ్చు. సో ఒక సపోర్ట్ ఉంటే ఆ ధైర్యమే వేరే ఉంటుంది. సూపర్ సూపర్ సాయిరామ్. సో ఆల్ క్రెడిట్ గోస్ టు సాయిరామ్.